హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సోషల్ సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం. 5th లెసన్ ఆల్రెడీ 4 లెసన్స్ అనేటివి కంప్లీట్ చేస్తున్నాం చూడండి. ఈ మనకు 3rd నుంచి 6th వరకు 2023కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ అన్నీ మీకు కంప్లీట్ చేస్తున్నాము. చూడండి వాళ్ళు ఉంటే మన ప్లేలిస్ట్లో ఉంది చూడండి, లేదా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చున్నాము. అక్కడికి వెళ్ళి అక్కడ మీకు అంతా ఒకే తవన చూడొచ్చు. సైకాలజీ అయితేనేమి, పిఐఈ అయితేనేమి అంతా. ఇక్కడైతే మనకు 7th సంబంధించినటువంటిది చూద్దాము. 5th లెసన్ అండి కంటిన్యూషన్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనం చూసినట్టయితే కాకతీయ రాజ్యము అంటే మనకి ఇక్కడ కాకతీయ కింగ్డమ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూసుకుంటే కంటిన్యూషన్ వినండి. కంటిన్యూషన్ విన్నట్టయితే మీకు ఒక లెసన్కి లింకప్ అనేది అర్థమవుతుంది. నెక్స్ట్ అండి, మధ్యయుగ కాలంలో భారతదేశంలో 5 రాజ్యాలు అనేటివి ఆవిర్భవించాయి. 5 ముఖ్యమైనటువంటి రాజ్యాలు అనేటివి ఆవిర్భవించాయి. అవి ఏంటివంటే కళ్యాణ చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హొయనులు మరియు పాండ్యరాజులు. ఈ 5 కూడా మనము చెప్పుకోవచ్చు. అంటే అప్పటికే మనకు ఢిల్లీ సుల్తాన్లు వీళ్ళ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నారండి. ఇక్కడ మనకు పొరుగు రాజ్యాలు వస్తూ ఉంటాయి యుద్ధాలకి. ఢిల్లీ సుల్తాన్ నుంచి కూడా వీళ్ళు యుద్ధాలు అనేటివి ఎదుర్కొంటూ ఉంటారు. మనకి ఇక్కడ ఒకటి అర్థం కావాలి. మనము లాస్ట్ లెసన్లో ఏం చెప్పుకున్నామండి, ఢిల్లీ సుల్తాన్ అనే వాళ్ళు అంతమైపోయి తర్వాత మొఘల్ సామ్రాజ్యం అనేది రావడం జరిగింది అని చెప్పాము. ఈ ఢిల్లీ సుల్తాన్లోనే భాగంగానే మనం ఇక్కడ దక్షిణ భారతదేశంలో చూసుకుంటే ఇవి ఆ కాలంలో ఏర్పడినాటివండి 5 ముఖ్యమైనటువంటి రాజ్యాలు. ఇవి మనకి ఏమంటే స్వతంత్రంగా వాళ్ళే పరిపాలించుకుంటూ ఉండేవాళ్ళు, చిన్న చిన్న రాజ్యాలు. ఇలాగ ఎవరైనా యుద్ధాలకు వచ్చారంటే కనుక వాళ్ళు కాపాడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. తమ ఆధీనంలోని ప్రాంతంలో ఐక్యతను పెంపొందించడానికి వీళ్ళు ఎక్కువగా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే కళ్యాణ చాళుక్యులు, యాదవులు, కాకతీయులు, హొయనులు, పాండ్యరాజులు. ఇందులో మనకు కాకతీయులు అనేవాళ్ళు తెలుగు నేలకు చెందిన వాళ్ళుగా చెప్పచ్చండి. ఇది మనకు మొఘల్ సామ్రాజ్యం ఇంకా స్టార్ట్ అవ్వలేదండి. ఇది మనం ఇంకా ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే మనం ఇక్కడ ఉన్నాము. అయితే దక్షిణ భారతదేశంలో మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నాము. దక్షిణ భారతదేశంలో గురించి చెప్పుకోవడంలో భాగంగానే ఈ కాకతీయులు అనేది వస్తుంది మనకు. అందుకే చెప్పాను ఫస్ట్ లెసన్ నుంచి ఒక ఆర్డర్లో వినండి. మీకు 6th క్లాస్ నుంచి విన్నారంటే ఇంకా బాగా అర్థమవుతుంది. 6th క్లాస్ నుంచి సోషల్ కంప్లీట్ చేసి 7th సంబంధించి కూడా ఫస్ట్ లెసన్ నుంచి ఆర్డర్ కనుక వచ్చారంటే లెసన్స్ కూడా మీకు ఆర్డర్లోనే ఉన్నాయి. వంశాలు అనేటివి కూడా ఏ దాని తర్వాత ఏ సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం వచ్చింది అనేటివి అంతా. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఇచ్చిన పటం ఆధారంగా ఆంధ్ర ప్రాంతాన్ని ఏ రాజవంశం పాలించిందో చెప్పండి అని చెప్తున్నారు. ఇక్కడ చూసినట్టయితే మనకి ఇక్కడ కాకతీయ రాజ్యము. ఓకే, ఇక్కడైతే తెలంగాణ సైడ్ చూడండి తూర్పు గోంగులు ఉన్నారు. ఇక్కడ మనకు ఢిల్లీ సుల్తాన్ల అంతా ఇదంతా వీళ్ళు పాలిస్తూ ఉండేవాళ్ళు. ఆ టైంలోనే మనకి ఇక్కడ పక్కన రాజ్యాలు ఉన్నాయి కదా మన ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ, ఇక్కడ వీళ్ళు కొనసాగిస్తూ ఉన్నారండి. ఓకే, అర్థమైందా? ఇంకా మనం మొఘల్ సామ్రాజ్యానికి వెళ్ళలేదు. ఓకే, ఇంకా మనము మధ్యయుగంలోనే ఉన్నాము. ఓకే, ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ మధ్యయుగంలో భాషా వికాసము, సంస్కృతి, వారసత్వ వికాసం అనేది చాలా బాగా అభివృద్ధి చెందిందండి. సో దాని గురించి మనం ఇది ఇక్కడ చూసుకుందాము. ఈ లెసన్ కంప్లీట్ అయ్యేలోపు మీకు అర్థమైపోతుంది. ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో ఓకే ఏర్పడినటువంటి 5 ముఖ్యమైన రాజ్యాలు ఏవి అంటే కళ్యాణ చాళుక్యులు, ఓకే, నెక్స్ట్ 2 యాదవులు, 3 కాకతీయులు, హొయనులు, పాండ్యరాజులు. ఇందులో తెలుగు నేలకు చెందిన వాళ్ళు ఎవరు అంటే కాకతీయులు. మధ్యయుగం కాలం నాటి ప్రాంతీయ రాజ్యాలు ఏవంటే మనం ఇవి చూసుకున్నాము. ఈ కాకతీయుల్లో భాగంగా చూసుకుంటే ముఖ్య పాలకులు ఎవరంటే ప్రోలరాజు 2 అండి, రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాప రుద్రదేవుడు, ఓకే, మునుసూరి నాయకులు. ఇది మనకు సంబంధించినటువంటి కాకతీయులకు సంబంధించి ఆర్డర్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనము ఢిల్లీ సుల్తాన్లో ఆర్డర్స్ ఎలా నేర్చుకున్నామో వంశం యొక్క ఆర్డర్ అనేది ఇక్కడ కూడా మనము చూసుకోవాలి. ఢిల్లీ సుల్తాన్లో అయితే నేను ఒక హింట్ అనేది చెప్పాను, గుర్తుంది కదా, బాకీ తీసుకుంది సలోని అని చెప్పి. ఓకే, బా అంటే బానిస వంశం, ఖిల్జీ వంశం, తుగ్లక్ వంశం, సయ్యద్ వంశం, లోడీ వంశం. ఈ విధంగా ఆ వంశాల ఆర్డర్ అనేది ఏదైతే ఉందో ఓకే, ఈ విధంగా ఇక్కడ మనకు ఈ చక్రవర్తుల రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఆర్డర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫస్ట్ ఎవరండి, ప్రోలరాజు 2, నెక్స్ట్ రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, ప్రతాపరుద్ర.
మీకు ఇక్కడ చూడండి ప్రోలరాజు 2 అనేది గుర్తుపెట్టుకోండి. రుద్రదేవుడు ఓకే, అంటే ఎవడు మనకి ఒక రకంగా చెప్పాలంటే శివుడి కిందికి వేసుకోండి. ఓకే, మహాదేవుడు అన్నా కూడా శివుడి యొక్క నేమే. గణపతి దేవుడు చూడండి ఇక్కడ మహాశివుడు వచ్చాడు ఫస్ట్. మహాశివుడు కొడుకు ఎవరండి? గణపతి దేవుడు. సో విధంగా అందుకే తర్వాతగా వచ్చాడని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ రుద్రమదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు, తర్వాత రుద్రమ్మదేవి మనకు తెలిసిందే. ఇంకా గణపతి దేవుడి యొక్క కుమార్తె రుద్రమ్మదేవి అని తెలుసు మనకి. ఇంకా ఈ రుద్రమ్మదేవి తర్వాత వీళ్ళకి సంబంధించి కూడా మనం ప్రతాపరుద్రుడు కూడా ఈజీగా కనుక్కోవచ్చు. మెయిన్ ఈ 3 అనేది కన్ఫ్యూజ్ కాకూడదు. ఓకే, ప్రోలరాజు వచ్చేస్తుంది, రుద్రమ్మదేవి మనకి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా వచ్చేస్తుంది, ప్రతాపరుద్ర వచ్చేస్తుంది. ఈ 3 మనకు ఆర్డర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. రుద్రదేవుడు, మహాదేవుడు, గణపతి దేవుడు. రుద్రదేవుడు, మహాదేవుడు అంటే శివుడి యొక్క మరో నేమ్స్ అని గుర్తుపెట్టుకోండి. శివుడి యొక్క కుమారుడే గణపతి దేవుడు. ఓకే, ఇది మనకు సంబంధించి హింట్ కోసం మాత్రమే చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకే, ఆర్డర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇయర్స్ కూడా మనము చూసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు ఇది ఇంపార్టెంట్ ఏదంటే ఎక్కువ కాలం పరిపాలన చేసింది ఎవరు అనేది కూడా మనకు అడుగుతూ ఉంటారండి. ఇక్కడ చూసుకుంటే ఎవరంటే గణపతి దేవుడు 63 ఇయర్స్ దాకా మనకు పనిచేసినట్టుగా ఉంది ఇక్కడ, అంటే పరిపాలన చేసినట్టుగా. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా అంతే. మనకి ఇక్కడ 1115 అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత డిఫరెన్స్ అనేది చూసుకుంటూ వెళ్ళండి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ చూస్తున్నట్టు మనకు 42, అంటే 42 ఏళ్ళు ప్రోలరాజు పరిపాలన చేశాడు. రుద్రదేవుడు అయితే 37 ఏళ్ళు, మహాదేవుడు అయితే 4 ఏళ్ళు మాత్రమే చేశాడు. గణపతి దేవుడు 63 ఏళ్ళు, రుద్రమదేవి 27 ఏళ్ళు, ప్రతాపరుద్రుడు 34. ఓకే, 42, 37, 4, 63, 27, 34 ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా మనకి చూసినట్టయితే 1115కి ఇంకా పోలరాజు కావాలంటే ఫస్ట్ వన్ ఏంటి 42 చెప్పాను. సో 42 ప్లస్ చేసుకుంటూ వెళ్ళండి. ఎంత వచ్చిందండి? 7, 5, 57. అంటే 1115 నుంచి 1157 వరకు పరిపాలన ప్రోలరాజు గారు చేశారు. నెక్స్ట్ 1158 నుంచి మనకి 37. ఇక్కడ మనకు ఏం కాదు, మనకు 7 పెట్టుకున్నా ఏం కాదు, ఒక ఇయర్ అటు ఇటు ఏం అవ్వదు మనకి. ఇవైతే నేమ్స్ అయితే గుర్తుపెట్టుకోండి. 42, 37, 4, 63, 27, 34 ఈ విధంగా అయితే మీకు క్వశ్చన్ అనేది ఈ టేబుల్ నుంచి వచ్చింది అని తెలుస్తూనే మీరు ఈ టేబుల్ అనేది రాసేసుకోవాలి. పక్కన రఫ్ పేపర్ ఏదైతే ఉంటుందో రఫ్ పేపర్లో రాసుకోవాలి. ఫస్ట్ రాజు నేను చెప్పినటువంటి ఈ గుర్తు ప్రకారం రాసేసుకోండి. తర్వాత ఈ కాలాలు అనేటివి 1115 ఫస్ట్ది రాసుకోండి. నెక్స్ట్ ఈ సైడ్ నెంబర్స్ చెప్పాను కదా 42, 37, 4, 63 అని ఎన్ని ప్లస్ చేసుకుంటూ ఒక్కొక్క దానికి ఇంకా రాసుకుంటూ వెళ్ళారంటే అక్కడ బిట్ ఏదైతే వచ్చిందో అది కన్ఫ్యూజ్ కాకుండా ఈజీగా పెట్టేయచ్చు, రైట్ ఆన్సర్ అనేది పెట్టేయచ్చు మీరు. ఇదండి మనకు సంబంధించి హింట్ అయితే నేను ఇచ్చేసాను. ఇక్కడ మనకి ప్రతాపరుద్రుడు లాస్ట్ చూసినట్టయితే 1323 అని చెప్పచ్చు. నెక్స్ట్ మున్సూరి నాయకులు. నెక్స్ట్ మనకి ఇక్కడ లెసన్లోకి వెళ్ళిపోదాం. ఇంకా మెయిన్ మ్యాటర్స్ అన్నీ ఇక్కడ వచ్చేస్తాయి. మధ్యయుగంలో ప్రాంతీయ రాజ్యాలు మనం 5 చెప్పుకున్నాము. ఆ 5 గురించి మనం ఇక్కడ చూద్దాము. మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఢిల్లీ సుల్తాన్స్లో పదవులు ఉన్నాయి కదా, ఈ కాకతీయుల్లో ఉన్నటువంటి పదవులు ఓకే పోల్చుకోవాలి. అక్కడ ఏ పదవి ఉంది, ఇక్కడ ఏ పదవి ఉంది, దానికి ఈక్వల్గా ఓకే నేమ్స్ అనేటివి ఇక్కడ ఏమని పిలిచేవాళ్ళు ఆ పదవి కల, ఇక్కడ ఏమని పిలిచేవాళ్ళు నేమ్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనం చూసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కళ్యాణ చాళుక్యులు, వీళ్ళని ఏమంటామంటే పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటాము. ప్రతిదానికి రాజధాని ఇచ్చున్నారు. సో రాజధాని అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కళ్యాణ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యులు, వీళ్ళ వంశస్థాపకుడు ఎవరంటే 2వ తైలపుడు. ఈ వంశాన్ని స్థాపించింది 2వ తైలపుడు. వీళ్ళ రాజధాని బిదర్ జిల్లాలో గల బసవ కళ్యాణి, మన పేరులోనే ఉంది కళ్యాణ చాళుక్యులు కదా, సో బసవ కళ్యాణి పేరులోనే ఉంది కాబట్టి సో నో మనకు ఏమి ఇబ్బంది ఏం లేదు, నో వరీ. ఇక్కడ మనకి ఈ రాజ్యము 200 సంవత్సరాల పాటు కొనసాగింది. వీరు వెంగికి చెందినటువంటి తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీరు సంస్కృత మరియు కన్నడ భాషలను ప్రోత్సహించడం అనేది జరిగిందండి. వీరు వెంగికి చెందినటువంటి తూర్పు చాళుక్యులు మరియు చోళులతో వీళ్ళ సంస్కృత కన్నడ భాషల్ని వాళ్ళతో మనకు టైఅప్ అవ్వడం అనేది జరిగింది. బిల్హనుడు విక్రమాంక దేవ చరిత్రను రాశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ బుక్స్ కూడా ఇక్కడ రచనలు కూడా. విక్రమాంక దేవ చరిత్రను రాసినది ఎవరు అంటే బిల్హనుడు. ఇక్కడ మహాదేవుడు శివుడికి దేవుడే కదా, శివుడు అనేవాడు. శివుడికి మనము బిల్వ పత్రాలతో పూజ చేస్తారు, చాలా ఇష్టం అని చెప్పి. సో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. శివుడు దేవుడు అని చెప్పాం కదా, ఇక్కడ దేవ చరిత్ర శివుడు అని గుర్తుపెట్టుకోండి. బిల్వ ఆకులతో పూజ చేస్తామని చెప్పి, అంటే విక్రమాంక దేవ చరిత్ర రాసింది ఎవరు? బిల్హనుడు అని చెప్పి. నెక్స్ట్ రన్నడు అను ప్రసిద్ధ కన్నడ కవి వీరి ఆస్థానానికి చెందినవాడు. కళ్యాణ
కళ్యాణి చాళుక్యులు గట్టికలు అనే విద్యా సంస్థలను స్థాపించారు. ఓకే, కళ్యాణ చాళుక్యులు స్థాపించినటువంటి ఆ విద్యా సంస్థలకు గల పేరు ఏం పెట్టుకున్నారంటే గట్టికలు. ఇది కూడా ఇంపార్టెంట్. గట్టికలు అనగా అని కూడా అడుగుతారండి. కళ్యాణ చాళుక్యులు స్థాపించినటువంటి విద్యాన సంస్థలు. వీరు హిందూ జైన మతాలు రెండింటినీ మనకి ఇక్కడ దగ్గర తీసుకోవడం అనేది జరిగింది. వీరశైవ శాఖ కూడా వీరి పాలనలోనే ప్రాచుర్యం అనేది చెందిందండి. ఇది మనకు మెయిన్గా అయితే మనకి ఇక్కడ ఈ రాజధాని అనేది ఇంపార్టెంట్ చూసుకోవాలి, బసవ కళ్యాణి. ఓకే, నెక్స్ట్ అండి యాదవులు మొదట కళ్యాణ చాళుక్యులకు సామంతులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ప్రస్తుతం అయితే అహ్మద్ నగర్ మరియు నాసిక్ ప్రాంతాలను పరిపాలించారండి. వీరు రాజధాని ఏంటంటే దేవగిరి. ఈ వంశాన్ని స్థాపించింది ఎవరంటే బిల్లమ యాదవ వంశం. అంటే మనకి ఇక్కడ బిల్లమ అని చెప్పచ్చు. ఓకే, యాదవ వంశాన్ని స్థాపించింది ఎవరు? బిల్లమ. ఓకే, యాదవులలో సింగన సుప్రసిద్ధమైనటువంటి వాడు. ఇక్కడ మనకి వారి రాజ్యం నర్మదా నది నుంచి షిమోగా వరకు విస్తరించి ఉండేది. ఢిల్లీ సుల్తాన్ దండయాత్రల కారణంగా వీరు తమ పాలనను కోల్పోవడం అనేది జరిగింది యాదవులండి. ఓకే, కింది వాటిలో ఢిల్లీ సుల్తాన్ల దండయాత్రల కారణంగా వాళ్ళ పదవిని కోల్పోయినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళ పాలన కోల్పోయింది ఎవరు అంటే యాదవులు. యాదవుల యొక్క రాజధాని ఏంటంటే దేవగిరి. ఓకే, వీళ్ళు కళ్యాణ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సామంతులుగా ఉండేవాళ్ళంట. ఓకే, నెక్స్ట్ హోయసలులు అండి. హోయసలులు ద్వార సముద్రానికి చెందిన వాళ్ళు. రాజధాని కూడా మనకి ఏంటంటే ద్వార సముద్రం అని చెప్పచ్చు. ఓకే, ద్వార సముద్రము. వీరు అధికారంలోకి రాకముందు చోళులు మరియు చాళుక్యులు సామంతులుగా పనిచేస్తారు. మనం చెప్పాం కదా పైన చాళుక్యులు ఒక వాళ్ళకి. హోయసలులు పాలన దాదాపు 200 సంవత్సరాలు కొనసాగిందండి. సేమ్ కళ్యాణ చాళుక్యులకు కూడా 200 సంవత్సరాలు కొనసాగింది కదా. సో ఆ విధంగానే వీరు ద్వార సముద్రాన్ని తమ రాజధానిగా చేసుకున్నారు. బిత్తగా విష్ణువర్ధన కాలంలో వీరు ప్రాముఖ్యత పొందారంట. బిత్తిగా విష్ణువర్ధన కాలంలో వీరు చాలా ప్రాముఖ్యత పొందడం అనేది జరిగింది. 4వ బల్లాలుడు ఈ రాజ్యవంశం యొక్క చివరి పాలకుడు. 4వ బల్లాలుడు. సంస్కృత కన్నడ భాషలను వీరు పోషించడం అనేది జరిగింది. హోయసలులు రాజులు జైన మతాన్ని, మధ్వాచార్యులకు చెందినటువంటి దైత్వాన్ని, రామానుజులకు చెందినటువంటి విశిష్ట దైత్వాన్ని అనుసరించారు. ఓకే, మధ్వాచార్యులకు చెందినటువంటి దైత్వాన్ని, రామానుజులకు చెందినటువంటి విశిష్ట ద్వైత్వాన్ని వీళ్ళు పాటించడం అనేది జరిగింది. ఈ మతాలు ప్రాచుర్యం పొందడానికి వీరు మఠాల నిర్వహణను కూడా వీళ్ళు ప్రోత్సహించడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి పాండ్యులు మధురైన రాజధానిగా చేసుకొని పరిపాలిస్తూ ఉన్నారండి. ఓకే, వీరు తమ సామ్రాజ్యం విస్తరించడానికి పల్లవులు మరియు చోళుల మధ్య ఉన్న శత్రుత్వాన్ని వినియోగించుకున్నారు. అంటే వాళ్ళిద్దరు శత్రువులు ఉందనుకోండి, వాళ్ళిద్దరు శత్రుత్వం ఉంటే వీళ్ళు ఒకరితో చేతులు కలిపేసి ఆ శత్రుత్వాన్ని అంటే యూజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళ మీదకి వెళ్ళడం. ఓకే, ఈ రాజవంశానికి చెందినటువంటి కులశేఖరుడు శ్రీలంక వరకు విజయవంతమైన దండయాత్రను పూర్తి చేయడం అనేది జరిగింది. కులశేఖరుడు. ఓకే, మార్కోపోలో అను వెనీస్ యాత్రికుడు అతని పరిపాలనా కాలంలో సందర్శించి అతడు పాలనను ప్రసంగించాడు. పాండ్యులు రాజ్యపాలన వ్యవహారములో చోళుల పరిపాలనా విధానాన్ని అనుసరించారు. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్, అడుగుతారు ఇక్కడ మనకి. ఏ విదేశీ యాత్రికుడు ఇతని పరిపాలనా కాలంలో సందర్శించి ఈ పాలన అంతా ప్రసంగించాడు అంటే మార్కోపోలో. నెక్స్ట్ పాండ్యుల రాజ్యపాలన. ఓకే, పాండ్యుల రాజ్యపాలన ఎవరి పాలనా విధానాన్ని అనుసరిస్తుంది అంటే చోళుల రాజ్యపాలనని ఇక్కడ మనకు ఫాలో చేస్తూ ఉంటుంది. వీరు శైవ మతం మరియు వైష్ణవ మతాన్ని ఆదరించడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో శ్రీరంగం, చిదంబరం, రామేశ్వరం మొదలైన చోట్ల అనేక దేవాలయాలు వీళ్ళు నిర్మించారండి. విదేశీ వాణిజ్యాన్ని ప్రోత్సహించారు. దక్షిణ భారతదేశంలో ఈ దేవాలయాలన్నీ కట్టించింది ఎవరంటే పాండ్యులే. ఓకే, శ్రీరంగము, చిదంబరము, రామేశ్వరము. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. చరిత్రకారుడు అండి. మానవులకు సంబంధించినటువంటి గడిచిన సంఘటనల గురించి అధ్యయనం రాసే వ్యక్తిని ఏమంటామంటే చరిత్రకారుడు అంటాం. మనం ఇంగ్లీష్లో చూసినట్టయితే హిస్టారియన్ అని అంటాము చరిత్రకారుణ్ణి. మానవులకు సంబంధించిన గడిచిన సంఘటనల గురించి అధ్యయనం చేసి వ్రాస్తూ ఉంటాడండి. ఓకే, చరిత్రకారుడు. ఇక్కడ అందుకే చెప్పాను మార్కోపోలో అనే ఆయన ఎవరు ఒక చరిత్రకారుడుగా చెప్పవచ్చు. అంటే అక్కడ జరిగిన సంఘటనలన్నీ ఏం చేస్తాడంటే వాడి గురించి తెలుసుకొని అవి బుక్ రూపంలో రాస్తూ ఉంటాడు. నెక్స్ట్ పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్. పురాతన భవనాలు, అవశేషాలు, శిల్పము, శాసనాలు, పురావస్తు తవ్వకాల గురించి అధ్యయనం చేసే వ్యక్తిని మనం పురావస్తు శాస్త్రవేత్త అంటాము. ఓకే, డిఫరెన్స్ అనేది చూసుకోండి చరిత్రకారుడికి మరియు పురావస్తు శాస్త్రవేత్తకి. నెక్స్ట్ అండి
అసలు ఈ కాకతీయుల గురించి చూద్దాము. నేను చెప్పాను కదా, ఈ ఐదిట్లోనూ ఈ 5 రాజ్యాల్లోనూ మనకు తెలుగు నేలకు చెందిన ఎవరంటే కాకతీయులు. సో మనకు ఇక చూద్దాము. ఈ కాకతీయులు మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని రాజకీయంగా ఏకం చేయటంలోనూ, ఆంధ్రులలో ఏకత్వ స్ఫూర్తిని నింపడంలోనూ విజయం సాధించడం అనేది జరిగిందండి. ఉత్తర భారతదేశం నుంచి ముస్లిం దండయాత్రను నిలువరించి తమ పాలన సుదీర్ఘకాలం కొనసాగించడంతో పాటు ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదంగా చేయడం అనేది జరిగింది. ఉత్తర భారతదేశం నుంచి ముస్లిం దండయాత్రలను ఆపుకొని వాళ్ళకి ఎదుర్కొని చాలా సుదీర్ఘకాలము ఇక్కడ మనకి పరిపాలన అనేది కొనసాగించడం అనేది జరిగిందండి. మనం ముందు 4 చూసుకున్నాము రాజ్యవంశాలు: కళ్యాణ్ చాళుక్యులు, యాదవులు, హోయసలులు, పాండ్యులు. ఇప్పుడైతే కాకతీయుల గురించి ఫుల్గా చూసుకుంటాం, ఎక్కువ ఉంది కాబట్టి. సో అందుకే మనకు 5th ఇచ్చారు, 5th రాజ్యంగా ఇచ్చారు ఈ కాకతీయుల్ని. చదువుకుందాము. నెక్స్ట్, ఆంధ్ర అనే పదాన్ని గౌరవప్రదం చేసినటువంటి రాజవంశం లేదా రాజ్యాలు ఏవి అంటే కాకతీయులు అని చెప్పచ్చు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మీరు జాగ్రత్తగా వినాలి లెసన్ అనేది. విన్న తర్వాత మీకు ఇక్కడ మీకు ఇదంతా మ్యాటర్ రూపంలో ఉంటుంది. బిట్స్ ఏ విధంగా వస్తాయనేది మీకు కంపల్సరీ ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు తెలియదు బిట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. సో అందుకు అనుగుణంగా టెస్ట్ సిరీస్ ఏమైతే ఉందో మన దగ్గర మీకు ఇక్కడ చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇక్కడ మీకు 3rd నుంచి 8th వరకు సంబంధించి ఫుల్ టెక్స్ట్ బుక్ సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయండి. మీకు లైన్ టు లైన్ ఇక్కడ మీకు కవర్ అవుతుంది బిట్స్ అనేటివి. ఇక్కడ మీకు చూసుకున్నట్టయితే క్లాస్ వైజ్ ఉంటాయి, లెసన్ వైజ్ ఉంటాయి. 3rd క్లాస్ అనుకోండి, 1st లెసన్, 2nd లెసన్, 3rd లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఈ విధంగా 8th వరకు ఉంటాయి. 9th 10th కూడా ఉంటాయి మీకు లింక్ టాపిక్స్. ఓకే, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, ట్రై మెథడ్స్, కరెంట్ అఫైర్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఓకే, టెస్ట్లన్నీ మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. ఇప్పటికైతే మనకు 799తో ఆఫర్ ఉందండి. ఇంకా త్వరలో మనకి ముగియనుంది ఆఫర్ అనేది. ఎవరైనా పర్చేస్ చేసుకొని వాళ్ళు ఉంటే పర్చేస్ చేసుకోండి త్వరగా. ఓకే, ఎందుకంటే మళ్ళీ ప్రైస్ అనేది హైక్ అవుతుంది. దాదాపు మీకు 1500 టెస్టులు అనేటివి మీకు రావడం అనేది జరుగుతుందండి. ఓకే, డైలీ మీకు అప్డేట్ అవుతూనే ఉంటాయి. ఎక్స్ట్రా బిట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేస్తూనే ఉంటాం. ఈ విధంగా మీరు క్లాస్ ఇక్కడ వినేయండి. యూట్యూబ్లో అన్నీ ఫ్రీగానే పెట్టేస్తున్నాము. మీకు లేదు నేను యూట్యూబ్కి వెళ్ళి చూసుకోలేను అనుకుంటే ఇక్కడ కూడా మీకు వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను డైలీ. ఓకే, మీరు ఇక్కడ వీడియోస్ వినండి, టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్లస్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. అవి మీరు చూసి రివిజన్ అనేది చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీకు టెక్స్ట్ బుక్ సంబంధించి మాత్రం 3 మీకు ప్రొవైడ్ చేస్తున్నాము: ఫైల్స్, టెస్ట్లు, వీడియోస్. ఓకే, మీరు ఇక్కడే టెక్స్ట్ బుక్స్ అన్నీ కంప్లీట్ చేశారంటే దాదాపు 80% సిలబస్ అనేది ఎగ్జిట్ వాళ్ళకు కంప్లీట్ అయిపోతుంది. ఇంకా మిగిలింది మీకు ఇంకా పిఐఈనా, సైకాలజీ చదవాలా వద్దా అనేది టెట్కమ్ టీఆర్టీ అయితే అప్పుడు చూసుకోవచ్చు. ఓకే, ఇదండి మనకు సంబంధించి మెథడాలజీ. చాలా యూస్ఫుల్ అవుతుంది. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కాల్ చేయండి, మేము డౌట్స్ అనేటివి క్లారిఫై చేస్తాం. ఈ కాకతీయులు చూసినట్టయితే కాకతీయులు మొదట్లో రాష్ట్రకూటులకి మరియు పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా పనిచేస్తూ ఉండేవాళ్ళండి. ఓకే, ఈ పశ్చిమ చాళుక్యులకి ఆల్మోస్ట్ చూడండి మనం పైన కూడా చెప్పుకున్నాము. ఒకే తవను చూసుకుందాం. ఇక్కడ కళ్యాణ చాళుక్యులు ఎవరైతే ఉన్నారో పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటాము. ఇక్కడ యాదవులు కూడా మనకు కళ్యాణ చాళుక్యులకి సామంతులుగా పనిచేస్తూ ఉన్నారు. ఈ హోయసలులు కూడా చోళులకి చాళుక్యులకి సామంతులుగా పనిచేస్తూ ఉన్నారు. నెక్స్ట్ చూసినట్టయితే మనకి ఇక్కడ కాకతీయులు రాష్ట్రకూటులకి మరియు పశ్చిమ చాళుక్యులకి సామంతులుగా పనిచేస్తూ ఉన్నారు. పశ్చిమ చాళుక్యులు పతన అనంతరం కాకతీయ రాజ్యం అనేది ఆవిర్భవించడం జరిగింది. పశ్చిమ చాళుక్యులు ఎప్పుడైతే అంతమైపోయారో తర్వాత ఇంకా వీళ్ళకి సామంతులుగా ఉన్నారు కదా, ఇంకా వీళ్ళ సొంత రాజ్యంగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. నేటి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు తూర్పు కర్ణాటక, దక్షిణ ఒడిశాలోని కొంత భాగము అంటే కొన్ని భాగాలు కూడినటువంటి ఆ తూర్పు డక్కన్ ప్రాంతాన్ని వీళ్ళు పరిపాలిస్తూ ఉన్నారండి. తెలుగు సాహిత్యానికి వీరు అందించిన ప్రోత్సాహం అనేది చాలా గొప్పదిగా చెప్పచ్చు. తెలుగు నేలకు అద్భుతమైన శిల్పకళా నిర్మాణాలు కూడా వీళ్ళు అందించడం అనేది జరిగింది కాకతీయులు. వీరు పొరుగు రాజ్యాలతో పాటు ఢిల్లీ సుల్తాన్తో నిరంతరం యుద్ధాలు చేస్తూనే ఉంటారండి. యుద్ధాలు చేసినప్పటికీ వాళ్ళు దక్కన్ ప్రాంతంలో శాంతి సామరస్యాన్ని పెంపొందించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. చెప్పాను కదా, ఇంకా మనకు ఢిల్లీ సుల్తాన్లు అప్పుడు కాలం పూర్తి కాలేదు మనకి ఇంకా, అందుకే మొఘల్ గురించి చెప్పుకోలేదు. ప్రస్తుతానికి మనం ఇంకా కాకతీయులలో చెప్పుకుంటున్నాము. అంటే ఆ పక్క ఉత్తర భారతదేశంలో ఢిల్లీ సుల్తాన్లు పరిపాలిస్తూ ఉంటే దక్షిణ భారతదేశం గురించి మనం ఇక్కడ డిస్కస్ చేసుకుంటున్నాము. నెక్స్ట్, తమ సామ్రాజ్యాన్ని రక్షించుకోవడంలో భాగంగా అనేక విజయాలు అనేటివి సాధిస్తూ వచ్చారండి. కాకతీయులకు ఆ పేరు ఎలా వచ్చిందంటే కాకతీయ అంటే ఏంటంటే ఆ ఒక దేవత పేరుగా వాళ్ళు చెప్పుకుంటారు. ఆ దేవతని వీళ్ళు ఆరాధిస్తూ ఉండేవాళ్ళు.
అందుకే ఈ పేరు అనేది కాకతీయులు అని వచ్చింది ఆ ప్రజలకి. ఇక్కడ కాకతీయ అంటే దేవత ఏ టైప్ అంటే దుర్గాదేవి ఉంది కదా, దుర్గాదేవికి మరొక రూపంగా చెప్పుకుంటాము. కాకతీ అని ఇంకొక కొంతమంది ఏమంటారంటే కాకతీయ అనే కోటకు సంరక్షకులుగా ఉండేవాళ్ళు, అందుకే వాళ్ళని కాకతీయులు అని పిలిచేవాళ్ళు అని చెప్పి కొంతమంది చెప్తే, మరికొందరు ఏం చెప్తారంటే ఒకప్పుడు చోళులు పరిపాలించిన కాకతీయపురానికి చెందిన వాళ్ళే కాబట్టి వాళ్ళని కాకతీయులు అని పిలుస్తామని చెప్పి అలా అంటూ ఉంటారు. ఒక 3 టైప్స్గా చెప్పుకున్నాము. నెక్స్ట్ మనకి కాకతీయ రాజవంశం గుండెన చేత స్థాపించబడింది. మనకు గుండెన చేత స్థాపించడం జరిగింది. వంశస్థాపకుడు గుండెన అని చెప్పచ్చు. నెక్స్ట్ ఇక్కడ కూడా మనం చూసుకోండి, ప్రతి వంశానికి స్థాపకుడు ఎవరో. 2వ తైలపుడు ఎవరంటే కళ్యాణ చాళుక్యులు, పశ్చిమ చాళుక్యుల్లో మనకు ఈ వంశాన్ని స్థాపించింది 2వ తైలపుడు అని చెప్పచ్చు. ఇక్కడ యాదవుల్లో స్టార్ట్ చేసింది ఎవరు ఇవ్వలేదు, కానీ ప్రసిద్ధి ఎవరని ఇచ్చారు, సింగన ఇచ్చారు. నెక్స్ట్ హోయసలలో చూసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనకు స్టార్టింగ్ ఇవ్వలేదు, కానీ చివరి పాలకుడు గురించి ఇచ్చాడు, బల్లాలుడు, 4వ బల్లాలుడు. నెక్స్ట్ పాండ్యులు, ఇక్కడ కూడా మనకు స్థాపించింది ఎవరు అని ఇవ్వలేదు, కానీ వీళ్ళల్లో ఈ రాజవంశానికి చెందినటువంటిది ఒకరిని ఇచ్చారు, కులశేఖరుడు. ఈ రాజ్యానికి ఈ వంశానికి చెందినటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇలా మనకు కింద ఏవైతే మనము కాకతీయుల గురించి విషయం తెలుసుకుంటున్నామో ఇక్కడికి వచ్చి మీరు టాలీ చేసుకోండి. ప్రతిదీ మనకి ఇక్కడ ఒకసారి రివిజన్ చేసుకున్నామంటే ఒకే తావన గుర్తుంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి. ఈ కాకతీయుల్లో అయితే స్థాపించింది ఎవరంటే ఫస్ట్ వంశస్థాపకుడు ఎవరంటే గుండియన. ఓకే, వీళ్ళు ఏం చేస్తారంటే కాకతీయులు తెలుగు మాట్లాడేటువంటి ఎగువ మరియు దిగువ ప్రాంతాల సంస్కృతిని ఏకం చేయడం అనేది జరిగింది. ఇది తెలుగు భాష మాట్లాడే వారి మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని కలిగించడం అనేది జరిగిందని ఇలాగ కలిపి మాట్లాడడం వల్ల. ఈ ప్రాంతం యొక్క విస్తరణ రీత్యా దీనిని త్రిలింగ దేశం అని పిలిచేవాళ్ళు. కాకతీయులు తమ మొదటి రాజధాని హనుమకొండ. ఓకే, హనుమకొండ కాకతీయుల యొక్క మొదటి రాజధాని ఎప్పుడు ఏంటంటే హనుమకొండ. తర్వాత చేంజ్ చేశాడు గణపతి దేవుడి కాలంలో. సో ప్రస్తుతానికి అయితే చూడండి, ఫస్ట్ ఏదంటే కాకతీయుల మొదటి మొదటి అని అడిగారంటే హనుమకొండ అని చెప్పి మనం పెట్టాలి. ఇక్కడ మనం చూద్దాం, ఇవి కూడా మన రాజధాని చెప్పుకున్నాం కదా, చెప్పాను కదా, ఇలాగ మీరు ఒకేసారి చదువుకుంటే కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం అయితే ఉండదు. ఓకే, మీకు బిట్ అనేది ఆప్షన్స్ ఎన్ని కన్ఫ్యూజ్ చేసేటి ఇచ్చినా కూడా డైరెక్ట్ పెట్టగలుగుతారు. డిఫరెన్స్ ఇక్కడ తెలుసుకున్నారంటే కళ్యాణ చాళుక్యులు లేదా పశ్చిమ చాళుక్యుల రాజధాని ఏదని చెప్పాము, బసవ కళ్యాణి. యాదవుల రాజధాని ఏమని చెప్పాము, దేవగిరి. ఓకే, హోయసలుల రాజధాని ద్వారసముద్రం. పాండ్యుల యొక్క రాజధాని ఏంటంటే మధురై. కాకతీయులది హనుమకొండ. కాకతీయ రాజు రుద్రదేవుడు కొత్త రాజధాని ఓరుగల్లును నిర్మించుటతో తమ రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చారు. రుద్రదేవుడు ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. కాకతీయ రాజు అయినటువంటి రుద్రదేవుడు కాకతీయ రాజధానిని ఇక్కడ హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చడం అనేది జరిగింది. వీరిని ఆంధ్ర రాజులు అని కూడా పిలిచడం అనేది జరుగుతుంది. కాకతీయుల్ని మొదటి తెలుగు గ్రంథముగా పిలువబడినటువంటి శ్రీమద్రాంధ్ర మహాభారతం రచించిన తిక్కన ఈ కాలానికి చెందిన వారిగా చెప్పచ్చండి. నెక్స్ట్ త్రిలింగ దేశం అని ఎందుకంటామంటే చూసినట్టయితే కాళేశ్వరం అండి, తెలంగాణలో ఉంటుంది మనకి కాళేశ్వరం. శ్రీశైలం రాయలసీమ కిందకి వస్తుంది, మన ఏపీకి. ద్రాక్షారామం తీర ఆంధ్ర ప్రాంతాల కిందకి వస్తుంది. ఇవన్నీ కలిపి త్రిలింగ దేశం అని అంటామండి. కాళేశ్వరము, శ్రీశైలము, ద్రాక్షారామము. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఓరుగల్లు ప్రస్తుతం పేరు ఏంటంటే మనం వరంగల్ అని పిలుస్తూ ఉన్నాము. ప్రాచీన కాలంలో ఏం పిలిచేవాళ్ళంటే ఏకశిలా నగరం అని పిలిచేవాళ్ళండి. ఇంగ్లీష్లో కూడా మనకి ఏకశిలా నగరమే. ఓకే, ఓరుగల్లు యొక్క ప్రస్తుత పేరు ఏంటి, వరంగల్ అని పిలుస్తాం. ప్రాచీన కాలం పేరు ఏకశిలా నగరము. ఇది మనకు సంబంధించి ఇక్కడ మనకు మెయిన్ బిట్ ఏంటంటే కాకతీయుల యొక్క రాజధానిని హనుమకొండ నుంచి ఓరుగల్లుకు మార్చినటువంటి రాజు ఎవరు అంటే రుద్రదేవుడు. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఖచ్చితంగా బిట్ వస్తుంది. నెక్స్ట్ కాకతీయ రాజు పాలనా కాలము, ఇది మనము ఆల్రెడీ ఫస్ట్లోనే చెప్పుకున్నాము. ఓకే, ఇక మనకు ప్రాముఖ్యత అనేది చూడాలి. 2వ ప్రోలరాజు 2 చూసినట్టయితే కాకతీయ పాలన స్వతంత్రంగా ప్రారంభించినటువంటి మొదటి వాడు ఎవరంటే 2వ ప్రోలరాజు రుద్రదేవుడు. హనుమకొండలో రుద్రేశ్వర ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది రుద్రదేవుడు. ఇతనే ఏం చేశాడు, హనుమకొండ నుంచి
ఓరుగల్లుకి రాజధానిని షిఫ్ట్ చేయడం అనేది జరిగింది. మహాదేవుడు దేవగిరి కోట ముట్టడి సంఘటనలో మరణించడం అనేది జరిగిందండి. ఈయన గణపతి దేవుడు, ఇతని పాలనా కాలము స్వర్ణయుగం అని అంటాము. ఎందుకంటే మనకు ముందు ముందు తెలుస్తుంది చూడండి, చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి, ప్లస్ ఎక్కువ పరిపాలించింది కూడా ఈయన, ఎక్కువ కాలం పరిపాలన చేసింది కూడా. రుద్రమ్మదేవి కాకతీయ మహిళ పాలకురాలు, ప్రతాపరుద్రుడు చివరి కాకతీయ పాలకుడుగా చెప్పుకుంటాము. ఇది మనకు సంబంధించి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి మాత్రం. రెండవ ప్రోలరాజు గురించి చూద్దాం. రెండవ ప్రోలరాజు పాలన కాకతీయ చరిత్రలో ముఖ్యమైనటువంటి మైలురాయిగా చెప్పచ్చు. అతను రెండవ బేతరాజు యొక్క కుమారుడు. రెండవ బేతరాజు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కుమారుడే రెండవ ప్రోలరాజు. చాళుక్యుల ఆధిపత్యాన్ని ఎదిరించి ఒక స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరిచాడండి. ఆ రాజ్యం ఇతని వారసుల హయాంలో మొత్తం ఆంధ్ర ప్రాంతాన్ని కలుపుకొని ఒక శక్తివంతమైన రాజ్యంగా రూపొందించుకుంది. ఇతడు హనుమకొండ నుంచి స్వతంత్ర పాలన పరిపాలిస్తూ ఉన్నాడు రాజధాని చేసుకొని. నెక్స్ట్ రుద్రదేవుడు. ఇక్కడ మనకు కాలాలు కూడా ఇచ్చారు, చూసుకోవాలి. రుద్రదేవుడు విజయాలు హనుమకొండ శాసనంలో వివరించడం అనేది జరిగిందండి. అతను అనేక పొరుగు రాజ్యాలను ఓడించి తన ఆధిపత్యాన్ని గోదావరి ఒడ్డు వరకు విస్తరించుకున్నాడంట. దక్షిణాన రుద్రదేవుడు తెలుగు చోడ మూలనానికి చెందిన 4 రాజుల్ని ఓడించాడు. అతను వెంగిపై కూడా దాడి చేయడం అనేది జరిగింది. అతని పాలన చివరి కాలంలో దేవగిరి యాదవులతో యుద్ధం జరిగింది. దీని ఫలితంగా ఏమైందంటే తను చనిపోవడం అనేది జరిగిందండి. మనం చెప్పాం కదా, యాదవుల యొక్క రాజధాని ఏంటి, దేవగిరి. దేవగిరి యాదవులతో యుద్ధం చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఈయన చనిపోవడం అనేది జరిగింది. అతడు సంస్కృత భాషలో నీతిసారము అనే గ్రంథం రాశాడండి రుద్రదేవుడు, మోస్ట్ ఇంపార్టెంట్. హనుమకొండలో అద్భుతమైన 1000 స్తంభాల గుడిని కూడా నిర్మించాడు. ఓకే, 1000 స్తంభాల గుడి హనుమకొండలో రాజధాని నగరంలో నిర్మించింది ఎవరు అంటే రుద్రదేవుడు. అతను స్థాపించిన ఓరుగల్లు అతని వారసులకు రాజధానిగా మారడం అనేది జరిగింది. ఇతనే స్టార్ట్ చేసింది, రుద్రదేవుడే స్టార్ట్ చేశాడు ఈ ఓరుగల్లు నిర్మించడాన్ని. రుద్రదేవుని తర్వాత అతని సోదరుడైనటువంటి మహాదేవుడు 4 ఏళ్ల స్వల్పకాలంలో 4 ఏళ్ళు చేశాడు పరిపాలన అనేది. ఇతను యాదవ రాజ్యంపై దాడి చేసి దేవగిరి ముట్టడి సమయంలో యాదవ రాజుల చేతిలో మరణించడం అనేది జరిగింది. మళ్ళీ వాళ్ళ మీద దండయాత్రకు వెళ్ళాడండి. ఈయన కూడా చనిపోవడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకు వచ్చింది ఎవరంటే గణపతి దేవుడు. రుద్రదేవుడు చనిపోయాడు వాళ్ళ చేతిలో. ఈయన మనకు మహాదేవుడు చనిపోయాడు. నెక్స్ట్ మనకు వచ్చింది గణపతి దేవుడు. రుద్రదేవుడు కాలంలో ఏమేమి ఉన్నాయో మనం చూసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ అయినవి ఏంటివంటే ఈయన కాలంలోనే 1000 స్తంభాల గుడి కట్టించడం జరిగింది. హనుమకొండ నుంచి రాజధాని అనేది ఓరుగల్లుకు మార్చడం జరిగింది. ఓరుగల్లుని స్టార్ట్ చేయడం జరిగింది, నిర్మించడం అనేది. కోట సదుపాయాలన్నీ నీతి సారము అనేటువంటి గ్రంథం రాసింది కూడా రుద్రదేవుడే. ఇది మనకు సంబంధించి ఇతని గురించి. నెక్స్ట్ గణపతి దేవుడు. గణపతి దేవుడు అననుకూల పరిస్థితుల్లో తన పాలన ప్రారంభించినప్పటికీ అతని పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు. క్రింది ఎవరి పాలనను ఆంధ్ర చరిత్రలో అత్యంత అద్భుతమైన పాలనగా చెప్పవచ్చు అంటే గణపతి దేవుడు. దాదాపు 63 ఏళ్ళు మనకు ఇక్కడ తెలుగు మాట్లాడేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నివసించేటువంటి భూమిని అంతా తినే పరిపాలన చేయడం అనేది జరిగిందండి. ఈయనకి ఏమని పేరంటే మహామండలేశ్వర అనేటువంటి బిరుదు కూడా ఉంది. మహామండలేశ్వర అనేటువంటి బిరుదు కలిగినటువంటి కాకతీయ రాజులు ఎవరు కింది వాణిలో అని అడుగుతారు. గణపతి దేవుడు ఈజ్ ద రైట్ ఆన్సర్. మనకి ఇక్కడ క్వశ్చన్స్ అనేటివి చాలా ఇలాగే వస్తాయండి. ఓకే, నెక్స్ట్ అండి మనకి ఇక్కడ గణపతి దేవుడు పాలనా కాలంలో ఉన్నటువంటిది ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎలగందల, చెంగల్పట్టు, గోదావరి ప్రాంతము. ఇక్కడ చూసినట్టయితే కాకతీయ కళాతోరణం అండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ మనకి కాకతీయ కళాతోరణము ఇక్కడ మనకు కనిపించింది. ఇది మనకు చూసినట్టయితే దీని గురించి ఎన్నో ప్రశ్నలు అనేటివి వస్తాయి. అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం అనేది ఉంటుంది దీంట్లో, స్తంభాలకు కానీ వాటికి కానీ. సో అవి కూడా మనం నేర్చుకోవాలి, ముందు చూద్దాము. ఈ గణపతి దేవుడు అత్యంత శక్తివంతమైనదిగా చెప్పచ్చండి. విస్తృతమైనటువంటి సామ్రాజ్యాన్ని నిర్మించాడు. గోదావరి ప్రాంతం నుంచి మొదలుకొని చెంగల్పట్టు వరకు, చూడండి, గోదావరి ప్రాంతం నుంచి మొదలుకొని చెంగల్పట్టు వరకు మరియు ఎలగందల నుంచి సముద్రం వరకు విస్తరించి ఉన్న విశాల సామ్రాజ్యాన్ని నిర్మించడం అనేది జరిగింది. అతను తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ మరియు దివిసీమ ద్వీపాన్ని కూడా స్వాధీనం చేసుకున్నాడు. తీర ప్రాంతాలపై దాడి చేసి విజయవాడ, దివిసీమ ప్రాంతాన్ని కూడా స్వాధీనం చేసుకుంది ఎవరు అంటే గణపతి దేవుడు. మోటుపల్లి శాసనాన్ని కూడా జారీ చేశాడు. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. మోటుపల్లి శాసనాన్ని
జారీ చేసింది, వేయించింది ఎవరు అంటే గణపతి దేవుడు. ఈ శాసనాల ప్రకారము పన్నులు విధింపు, విదేశీ వాణిజ్యము, వివిధ వస్తువులపైన పన్ను రేట్లు విధించిన తీరు అనేది ఈ శాసనంలో మనం తెలుసుకోవచ్చు. అతను సమర్థ పాలకుడు, వాణిజ్యం మరియు వ్యవసాయాన్ని మెరుగుపరచడానికి చాలా చర్యలు తీసుకున్నాడండి. జలాశయాలు నిర్మించాడు, నీటిపారుదల అందించాలి అని చెప్పి చెరువులు కూడా తవ్వించాడు. దీని ద్వారా ఏమైందంటే అటవీ భూముల్ని సాగులోకి తేవడం అనేది జరిగింది, వ్యవసాయానికి వాడుకోవడం అనేది జరిగింది. గణపతి దేవుడు ఆలయ నిర్మాణం, సాహిత్య రచనలను ప్రోత్సహించాడండి. ఓరుగల్లు కోట నగర నిర్మాణాన్ని పూర్తి చేయడం అనేది జరిగింది. ఓకే, ఆ నగర నిర్మాణం అంతా పూర్తి చేసేయడం జరిగింది. గణపతి దేవుడు తన కుమార్తెలు మరియు సోదరీమణుల వివాహాన్ని బలమైనటువంటి ఆ పొరుగు రాజ్యాలు ఎవరైతే ఉంటారో వాళ్ళతో చేయడం ద్వారా ఇంకా వీళ్ళ యొక్క రాజ్యాన్ని బలపరచుకోవడం అనేది జరిగింది. ఇది మనకు సంబంధించి. అన్నపక్షి అనే సంస్కృత పదం పౌరాణిక పక్షి హంసను సూచిస్తుంది. ఇది కాకతీయ కళాతోరణం పైన రెండు వైపులా ఉంచబడుతుంది. ఇక్కడ మనం చూడండి, మనం ఆల్రెడీ మూవీలో కూడా చూసినట్టయితే నిత్యమైన చేతులు ఒకటి ఉంటుంది, అది తింటూ ఉంటుంది చూడండి, అదేదో చాక్లెట్ మాదిరిగా. అది మనకి ఏంటంటే హంస. ఇదో ఇక్కడ ఇదండి పౌరాణిక హంస, పౌరాణిక పక్షి హంస. ఓకే, దీన్నే మనము అన్నపక్షి అని కూడా అంటాం, సంస్కృత పదం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇచ్చా చూడండి, కాకతీయ కళాతోరణం గురించి మరిన్ని విషయాలు అనేటివి నెట్లో సెర్చ్ చేసి చెప్పమంటున్నారు. ఇక్కడ మనం చూసినట్టయితే వరంగల్ కోటలోని ఒక భాగంగానే చెప్పచ్చు దీన్ని. ఇది మనకు ఏ రాయితో నిర్మించారు అంటే నల్ల రాయితో నిర్మించడం జరిగిందండి. ఈ 4 పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ధర్మం 4 పాదాల మీద నిలబడుతుంది అనడానికి నిదర్శనగా మనం ఇక్కడ 4 పిల్లర్స్ని చెప్పుకుంటాము. లాస్ట్ 2 పిల్లర్స్ ఉన్నాయి కదా, లాస్ట్ 2 పిల్లర్స్ పైన సింహాలు అనేటివి ఉన్నాయండి. ఆ సింహాలు అనేటివి ఏంటివంటే కాకతీయులకి ఎదురులేని నాయకత్వానికి చిహ్నంగా చెప్పుకుంటాం. అంటే వాళ్ళని ఎదిరించి వాళ్ళు ఎవరు లేరు, సింహంలాగా పోరాడుతుంది అనే విధంగా మనం ఇక్కడ చెప్పుకుంటూ ఉంటాము. తల పైకెత్తినటువంటి ముసలి బొమ్మ కూడా మనం ఇక్కడ చూస్తామండి, ఇట్లా తల పైకెత్తినటువంటిది నీళ్ళలో నుంచి. ఇది ఎందుకంటే జలకళకు ప్రతీదండి. అంటే ఇక్కడ మనకు చెప్పాను కదా, ఈ గణపతి దేవుడు చెరువులు నిర్మించాడు వ్యవసాయం చేయడానికి, జలాశయాలు చెరువులు అనేటివి నిర్మించడం జరిగింది అని చెప్పి. అంటే ఇక్కడ జలానికి జలకళకు ప్రతీతి అంటే మనకి ఇక్కడ బాగా ఎక్కువగా దొరుకుతుంది, బాగా అంతా సమృద్ధిగా ఉంది అన్న మీనింగ్లో మనకి ఇక్కడ తెలుపుతుంది. నీళ్ళలో నుంచి తల పైకెత్తి చూస్తూ ఉన్నటువంటి మొసలి బొమ్మ అండి. నెక్స్ట్ ఈ హంసలు ఉన్నాయి కదా, ఈ చివరన హంసలు ఉన్నాయి కదా, ఇవి ఏంటివంటే పారదర్శకత పాలనకు నిదర్శనం అండి. పారదర్శకత పాలనకు నిదర్శనంగా చెప్పచ్చు. ఎలాంటి ఇన్ఈక్వాలిటీస్ లేకుండా అందరికీ సమానంగా, ఎలాంటి పారదర్శకతం లేకుండా మనకి ఈక్వల్గా పరిపాలన అనేది ఇవ్వడానికి అది నిదర్శనంగా చెప్పుకోవచ్చు. హంస కింద 2 చేతులు ఇటు పైకి ఎత్తుకొని కుబేరులు అనేటి వాళ్ళు ఉంటారు. దాని అర్థం ఏంటంటే ఆర్థిక పరిపుష్టి. కుబేరులింగ ఎందుకండి, మనకి ఆర్థికంగా కానీ కదా, సో ఆర్థిక పరిపుష్టికి సంకేతంగా వాళ్ళని అక్కడ పెట్టడం అనేది జరిగింది. బొర్లించినటువంటి పూర్ణ కుంభాలు ఏవైతే ఉన్నాయో ఇవి గ్రామ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళ ఊర్లలో గ్రామ దేవతలకు ప్రతీతి అండి. వీటిల్లో మనం ఇక్కడ సప్త మాతృకలు అని కూడా అంటాము. అందుకే ఇవి చూడండి, ఇవి రివర్స్గా ఉన్నాయి, ఇట్లా నిలబెట్టేం లేవు. పూర్ణ కుంభాలు అనేటివి రివర్స్గా ఉన్నాయి ఇవి. ఓకే, స్తంభం మధ్యలో చేపలు ఉన్నాయండి. చేపలు దేనికంటే మత్స్య పరిశ్రమ కూడా ఇక్కడ బాగా ఉందని చెప్పి మనకు చెప్పడానికి ఇది ప్రసిద్ధి. రాతి వంపు ద్వారాలుగా ఉంటుంది. ప్లస్ శివాలయం ఏదైతే ఉందో శివాలయానికి ద్వారంగా ఈ తోరణాన్ని చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఇది అండి మన కాకతీయ కళాతోరణము. ఇది మోస్ట్ ఫేమస్ మనకి ఇక్కడ వరంగల్లో. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఏది దేనికి ప్రతీక అని అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మెయిన్ ఎవరంటే రుద్రమ్మదేవి. రుద్రమ్మదేవి చూసినట్టయితే పాలన 1262లో స్టార్ట్ అయిందండి ఈమె పాలన. మహిళా పాలనలు ఆమోదించలేని సామంత ప్రభువులు తిరుగుబాటును ఆమె అణిచివేయాల్సి వచ్చింది. అయినప్పటికీ ఆమె ఎదుర్కొంటూనే ఉండిందండి. మనకు గర్లు కదా, మరి ఎందుకు పరిపాలన ఇచ్చారు, బాధ్యతలు ఇచ్చారు అని అంటూ ఉన్నా కూడా ఆమె ఏమాత్రం డిసప్పాయింట్ చెందకుండా పోరాడుతూనే ఉండింది. యాదవులు, చోళులు, పాండ్యులు, కళింగ గణపతులు ఆమె పాలనను వ్యతిరేకించారండి. యాదవులు, చోళులు, పాండ్యులు మరియు కళింగ గణపతులు. యాదవ రాజుల్లో ఒకరైనటువంటి మహాదేవుడు కాకతీయ రాజ్యం పైన దాడి చేయడం అనేది జరిగింది. రుద్రమ్మదేవి అతన్ని ఓడించి శాంతి ఒప్పందం ఏర్పరచుకుందండి. నెల్లూరులో రుద్రమ్మదేవి పాలన వ్యతిరేకించిన కాకతీయ సామంతరాజు అయినటువంటి అంబదేవుడి నుంచి మరో దారుణమైనటువంటి ఇబ్బంది వచ్చింది. ఆమె తన స్వీయ నేతృత్వంలో, అంటే ఆమె స్వయంగా యుద్ధం అనేది చేసింది పెద్ద సైన్యంతో తీసుకెళ్ళి. ఓకే, అతన్ని ఓడించేసి త్రిపురాంతకం మరియు చుట్టుపక్కల ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది.
నెల్లూరులో రుద్రమదేవి పాలన వ్యతిరేకించినటువంటి అంబదేవుడు నెల్లూరులో మనకు పాలిస్తూ ఉన్నాడు. ఇతన్ని ఓడించేసి త్రిపురాంతకాన్ని స్వాధీనం చేసుకోవడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా మనకి. నెక్స్ట్ చూసినట్టయితే రుద్రమదేవి ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు అంటే ఇటాలియన్ యాత్రికుడు అయినటువంటి మార్కో పోలో. ఆమె పరిపాలనా సామర్థ్యాన్ని ప్రసంగించడం అనేది జరిగిందండి. మోస్ట్ ఇంపార్టెంట్. రుద్రమదేవి కాలంలో తన ఆస్థానాన్ని సందర్శించింది ఎవరు అంటే మార్కో పోలో. ఇతను ఏ దేశానికి చెందినవాడు అంటే ఇటాలియన్. ఓకే, రచనల ప్రకారం ఆంధ్రదేశం విలువైన రాళ్ళు, ఆభరణాలు మరియు వజ్రాలు వాణిజ్యానికి ప్రసిద్ధి చెందిందిగా తను బుక్లో వ్యక్తీకరించడం అనేది జరిగింది. రుద్రమ్మదేవి తన తండ్రి గణపతి దేవుని చేత ప్రారంభించబడినటువంటి ఆ ఓరగల్లు కోట నిర్మాణం ఏదైతే ఉందో అది పూర్తి చేసేసింది. ఓకే, ఆమె వ్యవసాయం కోసం చెరువుల్ని తవ్వించడం అనేది జరిగింది. దేవాలయం నిర్మించడం అనేది బాగా ప్రోత్సహించింది. కళలు మరియు విదేశీ వాణిజ్యాన్ని కూడా ఆమె తన పాలనా కాలంలో చాలా డెవలప్ అనేది చేసింది. ఆమె ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిడదవోలు పాలకుడు అయినటువంటి చాళుక్య వీరభద్రుణ్ణి వివాహం చేసుకోవడం అనేది జరిగింది. రుద్రమ్మదేవి యొక్క మనవడు ఎవరంటే ప్రతాపరుద్రుడు అండి. తదుపరి వారసుడుగా తను రావడం అనేది జరిగింది. వారసుడుగా ప్రతాపరుద్రుడే నెక్స్ట్ ఈమె తర్వాత పాలన అనేది చేజిక్కించుకోవడం అనేది జరిగింది. రుద్రమ్మదేవి గారి ఇతర పేర్లు ఏంటంటే రుద్రమాంబ అని పిలిచేవాళ్ళు, రుద్రదేవ మహారాజు అని కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఒక లేడీ అయినప్పటికీ ఒక బాయిలాగా బాగా మనకి ఇక్కడ యుద్ధం చేయడము ప్లస్ పోరాటము ధీరత్వం అలా ఉంది కాబట్టి మనకు రుద్రదేవ మహారాజు అని పిలిచేవాళ్ళు. ఓకే, రుద్రమాంబ మరియు రుద్రదేవ మహారాజు. రుద్రమదేవి పాలనా కాలంలో బొల్లి నాయకుడు వేయించినటువంటి శాసనంలో కొంత భాగం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఏమి ఇచ్చారంటే ఈ బొల్లి నాయకుడు వేయించినటువంటి ఈ శాసనంలో క్రీస్తు శకం 1270 సంవత్సరంలో సంక్రాంతి పర్వదిన సందర్భంగా కాకతీయ రుద్రదేవ మహారాజు ప్రవేశ ద్వార సంరక్షకుడు అయినటువంటి బొల్లి నాయకుడు అంటే ఈమె యొక్క ప్రవేశ అదే మనకు స్టార్టింగ్ వాకిళ్ళగా ఉంటారు కదా, సో అక్కడ మనకు ఉన్నటువంటి ఆ సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో అతను బొల్లి నాయకుడు. ఈయన 10 కొలతల భూమిని కళ్యాణ కేశవ దేవాలయ సేవలకు కరంజ గ్రామంలో తన స్వీయ న్యాయంకర పరిధిలోకి భూమిని తన రాజైనటువంటి రుద్రదేవ మహారాజునికి గౌరవార్థంగా దానం ఇస్తున్నట్టు ఇక్కడ ఈ శాసనంలో వేయించుకున్నాడు. ఓకే, ఇది మనకు సంబంధించి కాకతీయులకు సంబంధించి మెయిన్ మ్యాటర్ అంతా చూసుకున్నాము. ఇక్కడ నెక్స్ట్ చూసినట్టయితే అక్కడ మనకు సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి ఆ కాలంలో. కాకతీయుల పాలన చూసినట్టయితే రాజ్యపాలన సైనిక ప్రాతిపదికన నిర్వహించబడింది. అంటే సైనికులే మెయిన్గా తీసుకోవడం అనేది జరిగింది. సేమ్ అండి, కాకతీయుల శౌర్య భౌమాధికారం కలిగి తమ రాజ్య భూభాగాలను చిన్న చిన్న విభాగాలుగా చేయించారు. దానికి ఎవరిని పెట్టారంటే నాయంకురులు అనేటువంటి సైనిక నాయకుల్ని వాటికి పరిపాలనగా పెట్టారు. సైనికుల యొక్క నాయకుడు ఎవరంటే నాయంకరుడు. వాళ్ళకి ఇంకా కొన్ని విభాగాలు చేశారు కదా, వాళ్ళకి నాయకుడిని పెట్టడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. అదే ఢిల్లీ సుల్తాన్లో అయితే ఇక్తాదారులు అన్నాం కదా, ఇక్తాలకి పరిపాలన శాంతి భద్రతలు నెలకొల్పడము, పరిపాలన చూడడము, రాజుకు సైనికుల్ని అప్పగించడము అంటే సైనిక పరంగా చూడడము ప్లస్ పన్ను వసూలు చేయడానికి ఈ ఇక్తాదారులని యూజ్ చేసుకోవడం అనేది జరిగింది కదా. అక్కడ ఇక్తాదారుల పోస్ట్ ఎలాగో ఇక్కడ నాయంకరులు అలాగా. కానీ ఇక్కడ నాయంకరులు ఎవరు అంటే ఏమి వాళ్ళ ఉద్దేశం, వాళ్ళది ఏమి ఉండేది వాళ్ళ పై చేయి అంటే ఓన్లీ సేమ్ మనకి ఇంకా అక్కడ ఉన్నట్టుగానే సైనికుల్ని ఇవ్వడము, వసూలు చేయడము, పన్ను వసూలు చేయడము అదేవిధంగా మనకి ఇక్కడ ఉంటూ ఉండేది. ఇక్కడ మనం చూద్దాం న్యాయంకర వ్యవస్థ ఎలా ఉండదో చూద్దాము. కాకతీయులకు సామంతులుగా పనిచేసిన నాయంకరులు వారి హోదా నిలబెట్టుకోవడానికి కాకతీయ చక్రవర్తుల నుంచి భూములు అనేవి పొందుతూ ఉంటారండి. నాయంకరులు తమ ఆధీనంలో చక్రవర్తి సేవల కోసం నిర్ణీత సంఖ్యలో సైనికుల్ని అంటే దళాలను నిర్వహించవలసి ఉంటుంది. సేమ్ అక్కడ చెప్పుకున్నాం కదా, సైనికుల్ని ప్రొవైడ్ చేస్తారు ఇక్తాదారులు కూడా. సేమ్ వీళ్ళు ఇట్లే వీరికి పన్నులు వసూలు చేసుకునేందుకు కొన్ని గ్రామాలు అనేవి ఇవ్వబడినప్పటికీ వారికి ఆ గ్రామాలు శాశ్వతంగా ఉంచలేదు. పన్ను వసూలు చేయడానికి కొన్ని గ్రామాలను అప్పగించారు సేమ్ ఇక్తాదారులాగే, కానీ ఆ గ్రామాలలో శాశ్వతంగా వెళ్ళి ఉంచలేదు, మారుస్తూనే ఉంటారు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి. చక్రవర్తి తన అధికారంలో వారిని
కొత్త ప్రదేశానికి బదిలీ చేయొస్తూనే ఉంటాడు. ఈ నాయకులు చక్రవర్తి పైన ఆధారపడుతున్న పాటుగా వారికి విధేయులుగా ఉంటూ ఉంటారండి. వీరు రాజ్యంలో ఏదైనా తిరుగుబాటు జరిగిన సమయంలో వాటిని అణిచేయడానికి చక్రవర్తికి సాయంగా ఉండడం అనేది జరుగుతుంది. ప్రతాపరుద్రుని పాలన నాటికి దాదాపు 72 నాయంకర్లు ఉండేవాళ్ళు. ఎంతమంది? 72. ఇది మనకు సంబంధించి. కాకతీయ చక్రవర్తులు తమ నాయకులు ఎందుచేత తరచుగా బదిలీ చేస్తూ ఉండేవాళ్ళండి. ఇక్కడ మనకి ఇక్తదారులలో కూడా మనకి ఇక్కడ చూసాము, ఇక్తదారులను కూడా బదిలీ చేస్తూ ఉంటారు. అసలు ఏంటి మెయిన్ రీజన్ అంటే, ఒకే చోట ఉన్నారనుకోండి, వాళ్ళకు బాగా సంబంధాలు ఏర్పడిపోతూ ఉంటాయి. సో అందుకు ఆ సంబంధాలు ఏర్పడకుండా ఉండడానికి వీళ్ళు అక్కడ చేంజ్ చేస్తూ ఉంటారు. సంబంధాలు ఏర్పడితే ఏమవుతుంది అంటే మనకి ఇక్కడ వాళ్ళ పట్ల ఎక్కువగా పక్షపాతం అనేది ఉంటుంది. అంటే వీళ్ళ పట్ల ఎక్కువగా ఉండడము, వీళ్ళకి సరిపోని వాళ్ళ పట్ల చెడు అభిప్రాయం కలిగి ఉండడము, తద్వారా ఏమవుతుందంటే వీళ్ళని ఒక రకంగా వాళ్ళని ఒక రకంగా చూడడము, అట్లా పక్షపాత ధోరణి అనేది ఎక్కువ అవుతుందని చెప్పి ఇలాగ చేంజ్ చేస్తూ ఉండేవాళ్ళు. మనకు మెయిన్ ఏంటంటే పక్షపాత ధోరణిని దూరం చేయడానికి. నెక్స్ట్ ఏంటంటే, ఆ రాజ్యంలోనే ఉంచామంటే ఆ రాజ్యం మీద పట్టు సాధించేసి వాళ్ళు లాస్ట్కి ఏదన్నా విషయం మీద ఎదురు తిరిగే అవకాశం ఉంటుంది. ఎవరి మీద? మెయిన్ రాజు మీద. అందుకని చెప్పే వాళ్ళు ప్లేస్ టు ప్లేస్ మారుస్తూ ఉంటారు. ఆ రాజ్యం మీద పట్టు సాధించకుండా ఉండడం కోసము, అక్కడ సంబంధాలు ఏర్పరచుకోకుండా ఉండడం కోసము, ప్లస్ పక్షపాత ధోరణిని దూరం చేయడానికి, అక్కడ పక్షపాతం అనేది జనాలపైన రాకుండా ఉండడానికి. నెక్స్ట్ ఈ 3 కారణంగానే మనకి ఇక్కడ వీళ్ళు బదిలీలు చేయడం అనేది చేసుకుంటూ ఉండేవాళ్ళండి. నెక్స్ట్ గ్రామ పరిపాలన విభాగాలను స్థల మరియు నాడు అనే 2 ప్రధాన తరగతులుగా విభజించాడు. గ్రామాల్ని ఏం చేశాడండి? 2గా, స్థల, నాడు. 10 నుంచి 60 గ్రామాల సమూహాన్ని స్థల అని అంటారు. ఇక్కడ మనకు కొన్ని స్థలాల కలయికతో ఏర్పడిందే ఈ నాడులు. ఓకే, 10 నుంచి 60 గ్రామాల సమూహాలనే మనకి ఇక్కడ స్థల అంటే, ఈ కొన్ని స్థలాలనే ఏమంటామంటే నాడులు అని అంటాము. ఓకే, అయ్యగార్లు అని పిలువబడే గ్రామ అధికారులు గ్రామాల పాలనను పర్యవేక్షించేవాళ్ళు. గ్రామము ప్రాథమిక పరిపాలనా విభాగం అండి. ఇంగ్లీష్లో కూడా మనకు అయ్యగార్స్ అనే అంటారు. ఓకే, ఈ గ్రామాలు ఏ విధంగా పాలన అనేది చేస్తున్నారు, గ్రామ పాలన ఏ విధంగా ఉంది అని చెప్పి వీళ్ళు పర్యవేక్షిస్తూ ఉంటారు. విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అంటాం, గ్రామ పరిపాలన. ఓకే, నెక్స్ట్ కాకతీయుల కాలంలో గ్రామ పాలనాధికారులు ఎలా ఉండేవి అంటే, గ్రామంలోని భూమి సంబంధ రికార్డులను పర్యవేక్షించే అధికారులు ఎవరంటే కరణము. ఇక్కడ చెప్పాను కదా, గ్రామాల పాలన అనేది పర్యవేక్షిస్తూ ఉంటారని. వాళ్ళలో చూసినట్టయితే ఒకరైతే ఎవరంటే కరణం అంటే ఎవరంటే, అంటే ఏం పని ఉంటుందంటే, గ్రామంలోని భూమి సంబంధిత రికార్డులు ఏమైనా ఉంటే వాటిని పర్యవేక్షిస్తూ ఉంటాడు. అంటే రాజభూమి కొంచెం వీళ్ళకి ఇస్తారు కదా నాయంకులకి, ఓకే, ఆ విధంగా అంత భూమి సంబంధించి చూసుకుంటూ ఉంటారు. గ్రామ పెద్దగా ఎవరుంటారంటే రెడ్లు ఉంటారు. తలారి, గ్రామ రక్షక భటులుగా తలారీలు ఉంటారు. ఇతరులు ఇంకా అందరూ మిగతా వాళ్ళు పురోహితులు, కంసాలి, స్వర్ణకారుడు, రజకుడు, వడ్రంగి, కుమ్మరి, నాయి, బ్రాహ్మణ, వెట్టి మరియు చర్మకారుడు, ఈ మొదలగు వాళ్ళందరూ నార్మల్ వర్క్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. వీళ్ళు మాత్రం గ్రామ పెద్దగా రెడ్లు ఉంటారు. తలారి వాళ్ళు గ్రామ రక్షక భటులుగా ఉంటే, చెప్పాను కదా పోలీస్ సిబ్బందిలాగా, గ్రామంలో భూమి సంబంధించిన రికార్డులన్నీ మనకు కరణం సంబంధించిన వాళ్ళు తీస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కాకతీయ కాలంలో భూమి రకాలు ఎన్ని రకాలు ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. రాజపొలము, వెలి పొలము, తోట పొలము. ఈ వెలి పొలాన్నే వెలి చేను అంటాము, తోట పొలాన్నే తోట భూమి అని కూడా అంటాము. రాచపలం, రాచ అంటే ఏంది? రాజు అని, అంటే రాజుకు చెందినటువంటి గవర్నమెంట్ భూమి అంతా రాజపొలం అని అంటాం, పేరులోనే ఉంటుంది. రాజుకు సంబంధించిన ప్రభుత్వ భూమి అంటే రాజపలం. వెలిపొలం, వెలి చేను అంటాం. నీటి వసతి కలిగిన భూమిని ఏమంటామంటే వెలి పొలము. తోట పొలం పేరులోనే ఉంది, తోట భూమి. వివిధ రకాల పండ్ల చేతితో కూడినటువంటి భూమి, అంటే తోటతో కలిగినటువంటి భూమిని తోట భూమి, తోట పొలం అని అంటామండి. అంటే పండ్ల రకాలన్నీ అక్కడ మనం పెంచుతూ ఉంటారు. నెక్స్ట్ ఇది మనకు సంబంధించి 3 రకాలు ఉంటాయి. ఇవి 3 రకాలు పేర్లోనే ఉన్నాయి మనకి ఈజీగా. ఇవి మనకు మ్యాచ్ ది ఫాలోయింగ్కి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ 3 మోస్ట్ ఇంపార్టెంట్.
ఆర్థిక మరియు సామాజిక జీవనం ఎలా ఉండేదో చూద్దాము. భూమి శిస్తు రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉండేదండి. ఇక్కడ కూడా సేమే. ప్రతి గ్రామంలో కొంత భూమి రాజు ఆస్తి కింద ఉంచబడుతూ ఉంటుందండి. దీనినే ఏమంటారంటే రాజపొలం అంటాం. ఇక చెప్పాను కదా రాజుకు చెందినటువంటి గవర్నమెంట్ భూమి అని. ప్రతి గ్రామంలో కొంత భాగం రాజుకు ఉంటుందంట. అక్కడ భూమి రైతులు కోల్సాగు కోసం ఇస్తూ ఉండేవాళ్ళు. అంటే ఇంకా రాజులు వచ్చి చేయలేరు కదా, అందుకు కౌలుకి ఇస్తూ ఉంటారు. ప్రభుత్వ భూమిని కౌలు ప్రతిపాదకను సాగు చేసిన రైతులు ఎవరంటే వాళ్ళు ఏమని పిలుస్తామంటే అర్ధశిరి అంటాం. అర్ధశిరి. ఇక్కడ మనకి ఇంగ్లీష్లో కూడా సేమే అర్ధశిరి అని అంటామండి. వీళ్ళని భూమికి సంబంధించిన సర్వే రికార్డులను అధికారులు చాలా జాగ్రత్తగా భద్రపరిచేవాళ్ళు. ఎవరు ఇక్కడ కరణం అని ఉన్నాం కదా, వీళ్ళు భూమికి సంబంధించి చూసేటువంటి అధికారులు. ఓకే, వీళ్ళు మనకు జాగ్రత్తగా చూస్తూ ఉండేవాళ్ళు. ఈ అర్ధశిరి అంటే ఏమిటి అని ఎవరిని పిలుస్తాము అని అడుగుతారు. రాజు భూమిని కౌలు సాగు చేసేటువంటి రైతుగా చెప్పచ్చు, లేదా ప్రభుత్వ భూమిని కౌలు చేసేటువంటి రైతు, కౌలు సాగు చేసేటువంటి రైతుగా చెప్పచ్చు. అతన్నే మనము అర్ధశిరి అని అంటాము. కాకతీయులు అధిక విస్తీర్ణంలో అటవీ భూములు సాగులోకి తెచ్చుకున్నారండి. వీరు వ్యవసాయం కోసం జలాశయాలు నిర్మించారు, చెరువులు కూడా తవ్వించారు. ఇందులో భాగంగానే పాకాల చెరువు, లక్కవరం చెరువు, గణాపురం చెరువు ఇవన్నీ వాటికి సంబంధించినవి అప్పుడు నిర్మించినవి. ఈ కాలంలో వివిధ రకాలటువంటి పన్నులు అనేటివి ఉన్నాయంట. అవి ఏంటివంటే వాణిజ్యానికి పన్ను, ఇల్లరి అనేటువంటి గృహ పన్ను, గృహానికి కూడా పన్ను ఉండేది ఇల్లరి. అటవీ ఉత్పత్తులపైన అయితే పుల్లరి పన్ను. గొర్రెలు అలాంటివి మంద మేపుకోవాలి అంటే అడ్డపట్టు సుంకం అనేది కట్టాల్సి ఉంటుంది. వీటితో పాటు చేతి వృత్తుల వారి నుంచి కూడా వృత్తిపరమైనటువంటి పన్ను అనేది వసూలు చేస్తూ ఉంటారు. ఈ పన్నుల ద్వారానే కదా ఇంకా వాళ్ళకు అదే చెప్పింది, పన్నుల ద్వారానే వీళ్ళకు ఆదాయ వనరు అనేది వస్తుంది. అది ఎక్కువగా భూమి శిస్తు. ఓకే, భూమి మీద వచ్చేటువంటి పన్ను మీదనే ఎక్కువగా వీళ్ళకి వస్తూ ఉంటుంది. అదే వీళ్ళ యొక్క ప్రధాన ఆదాయ వనరు. కాకతీయ రాజ్యానికి ప్రధాన ఆదాయ వనరు ఏది అంటే భూమి శిస్తా, లేక ఇదంతా అడుగుతారండి. ఇల్లరేనా, పుల్లరేనా, అడ్డకట్ట సుంకమా అని అడుగుతారు. భూమి శిస్తు అనేది మనకు మెయిన్ అండి. ఇక్కడ మనం చూసినట్టయితే ఇల్లరి అని పిలువబడే గృహ పన్ను. ఇక్కడ మనకు గృహ పన్నును ఏమని పిలిచేవాళ్ళంటే ఇల్లరి. గృహం అంటే ఏంటి? ఇల్లు. సో ఇల్లరి మీకు హింట్ కోసం చెప్తున్నాను, గుర్తుపెట్టుకోవడానికి మాత్రమే. అటవీ ఉత్పత్తులమైన పుల్లరి. అటవీ ఉత్పత్తులను ఏమంటారంటే వీళ్ళు వాటి మీద వేధించే పన్నుని పుల్లరి అంటారు. అడవుల్లో ఏముంటాయండి? పుల్లలు ఉంటాయి కదా, సో పుల్లరి. గొర్రెల మంద పైన విధించేది ఏంటంటే అడ్డపట్టు. గొర్రెలన్నీ ఒక మంద ఉందంటే దానికి ఏమైనా అడ్డం కట్టి పెడితే కానీ అవి ఎక్కడికి పోకుండా ఆ షాట్నే ఉంటాయి. అడ్డం పెట్టి ఏమైనా కట్టాలి. ఓకే, అడ్డ అనే కానీ మనకు అడ్డు గుర్తుపెట్టుకోండి. అడ్డపట్టు సుంకము అంటే సుంకం అంటే పన్ను అని. ఓకే, ఇది మనకు సంబంధించి 3 రకాలండి. మనకి ఇంగ్లీష్లో కూడా సేమ్ ఉందండి, ట్యాక్స్ అంటాము పన్నుని. ఇంకా పుల్లరి, ఇల్లరి, అడ్డపట్టు సుంకం అనేది కూడా సేమ్ ఉంది మనకి. వాణిజ్య సుంకం అంటే వాణిజ్య అదంటే ఏంటంటే పన్ను అంటే ట్రేడ్ ట్యాక్స్ అంటాము. వీరు పన్నుల వసూలు కోసం సుంకాధికారులు అని పిలువబడినటువంటి అధికారులను నియమించుకున్నారండి. పన్నులు వసూలు చేయడానికి సపరేట్గా వెళ్ళి నియమించుకున్న వాళ్ళని ఏమంటామంటే సుంకాధికారులు అని పిలుస్తాము. వీళ్ళు విదేశీ వాణిజ్యానికి చాలా ప్రాముఖ్యత అనేది ఇవ్వడం జరిగింది. అభివృద్ధి చేసే ఉద్దేశంతో పాటు వీళ్ళు ఏం చేశారు, మోటుపల్లి నౌకాశ్రయాన్ని కూడా వీళ్ళు బాగా డెవలప్ చేశారు. ఈ కాలంలోనే ముప్పమాంబ, మైలమాంబ వంటి రాజ కుటుంబానికి చెందిన చాలామంది మహిళలు భూదానం అనేది చేయడం జరిగింది. ఇతర ధనవంతులైనటువంటి మహిళలు కూడా భూములు, చెరువులు, ధనము, పశువులు, నగలు ఇలాంటివన్నీ వాళ్ళకు దేవాలయాలతో పాటు బ్రాహ్మణులకు కూడా దానం ఇస్తూ ఉండేవాళ్ళు, విరాళం అనేది ఇస్తూ ఉండేవాళ్ళు. ఇతర పన్నులు దర్శనం, అప్పనం, ఉపకృతి అనే పన్నులు నేరుగా చక్రవర్తికి చెల్లించాల్సినటువంటి పన్నులు. నేరుగా చక్రవర్తికి చెల్లించాల్సిన పన్నులు ఏవి కింది వాణిలో అని ఇస్తారు. దర్శనం, అప్పనం, ఉపకృతి. దర్శనం, అప్పనం, ఉపకృతి సేమ్ ఇంగ్లీష్లో కూడా మనకు సేమ్ నేమ్సే. నెక్స్ట్ ఈ కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి మతం చూసినట్టయితే శైవ మతం అండి. శైవ మతం అనేది ఈ కాకతీయుల కాలంలో చాలా ప్రసిద్ధి చెందింది. దీంతో పాటు వైష్ణవము, వీరశైవం కూడా ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. వైష్ణవ మత కూడా ఆచరణలో ఉండింది ఇక్కడ. ఈ వీరశైవ మతం ఎవరైతే ఉన్నారో దాంట్లో అనుచరులు అండి. ఈ వీరశైవ మతంలోని అనుచరుల్లో ఒకరైనటువంటి మల్లికార్జున పాండిత్య ఆరాధుడిగా చెప్పచ్చు. ఇతను రాసినటువంటి గ్రంథమే ఏంటంటే శివతత్వ సారము అనేటువంటి గ్రంథాన్ని రాసింది ఎవరంటే మల్లికార్జున. ఇక్కడ శివుడికి మరొక పేరు కూడా మల్లికార్జున అని పిలుస్తారు కదండి. సో మనకి అలాగైనా హింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఈయన కాకతీయ కాలానికి చెందినవారుగా చెప్పచ్చు. ఈ మల్లికార్జున అనే ఆయన. పేరిణి నాట్యం అండి. పేరిణి నాట్యం
ఇంగ్లీష్లో కూడా సేమ్ అని పిలుస్తాము, పేరిణి నాట్యం అనే. ఇది కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి నాట్యం అండి. ఇది యుద్ధ సమయాల్లో ప్రదర్శించబడుతుందంట. యుద్ధ సమయాల్లో కాకతీయ రాజుల కాలంలో యుద్ధ సమయంలో ప్రదర్శింపబడేటువంటి నాట్యం ఏంటి అంటే పేరిణి నాట్యము. ఇది ఎందుకంటే చాలా ధైర్యంగా యుద్ధంలో చురుకుగా పాల్గొనడానికి సైనికులకి ఇది బాగా మోటివేట్ అనేది చేస్తుంది ఈ నాట్యం అనేది. పద్మశ్రీ నటరాజ రామకృష్ణ ఈ నృత్యంలో ప్రఖ్యాతగాంచిన వారుగా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడి సాహిత్యం చూసినట్టయితే కాకతీయుల పాలకుల సంస్కృతానికి తమ ప్రోత్సాహాన్ని ఎక్కువగానే అందించారు. ప్రముఖ సంస్కృత రచయితలు ప్లస్ కవులు వీరి ఆస్థానంలో ఉన్నారండి. తెలుగు సాహిత్యం కూడా వీర్లి పాలనా కాలంలో వృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. తెలుగు సాహిత్యము బసవ పురాణాన్ని రాసింది ఎవరంటే పాల్కూరికి సోమనాథుడు. కుమార సంభవం అనే గ్రంథాన్ని నన్నేచోడుడు రాశారండి. ఓకే, విద్యానాథుడు సంస్కృతంలో ప్రతాప రుద్రీయముని రాయడం అనేది జరిగింది. గీత రత్నావళి నృత్య రత్నావళిని జయప సేనాని సంస్కృతంలో వ్రాయగా వల్లభరాయుడు అతను క్రీడాభిరామాన్ని తెలుగులోకి వ్రాయడం జరిగింది. ఈ సాహిత్య రచనలు కాకతీయ కాలం నాటి భాషా విషయాలను సుసంపన్నం చేశాయండి. బసవ పురాణం ఎవరంటే పాల్కూరికి సోమనాథుడు. కుమార సంభవం ఎవరంటే నన్నేచోదుడు. విద్యానాథుడు సంస్కృతంలో రాశారు ప్రతాప రుద్రీయము అనేటువంటిది. గీత రత్నావళి నృత్య రత్నావళిని అయితే జయపసేనాని సంస్కృతంలో రాశాడు. వల్లభరాయుడు అయితే క్రీడావిరామాన్ని తెలుగులో రాశాడు. ఈ సాహిత్యం అంతా మనకి ఇక్కడ చూసుకుంటాము. కాకతీయుల సంబంధించినటువంటి వీళ్ళు కవులు అని చెప్పచ్చండి. అప్పట్లో కళలు మరియు నిర్మాణాలు చూసినట్టయితే 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయం కాకతీయ కాలం నాటి అద్భుతమైనటువంటి నిర్మాణాలుగా చెప్పచ్చు. ఈ 1000 స్తంభాల ఆలయాన్ని రుద్రేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు. ఆల్రెడీ చెప్పుకున్నామండి, హనుమకొండలో నిర్మించారు దీన్ని 1000 స్తంభాల ఆలయాన్ని. ఎవరంటే రుద్రదేవుడు నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయం చక్కటి వాస్తుశిల్పం మరియు శిల్పకళతో నిర్మించబడింది. దాన్ని రాతితో మలిచిన ఏనుగులు డోలమైట్ శిలతో నిర్మించిన ఏకశిల నంది ఈ ఆలయం యొక్క ప్రధాన ఆకర్షణ. ఏ శిలతో నిర్మించారు ఆ నందిని అయితే డోలరైట్ అనేటువంటి శిలతో నిర్మించింది ఈ నంది విగ్రహం అండి. అంటే ఒకే శిలను తీసుకొని నంది విగ్రహాన్ని చెక్కడం అనేది జరిగింది. దాన్ని మనం ఏకశిల నంది అని అన్నాము. ఈ ఆలయాన్ని స్థానికంగా 1000 స్తంభాల గుడి అని కూడా పిలుస్తూ ఉంటారు. నెక్స్ట్ రామప్ప దేవాలయం కూడా మెయిన్ అని చెప్పాం కదా, ఇక్కడ మనకు పిక్చర్స్ కూడా ఇచ్చారు చూడండి. ఇదైతే 1000 స్తంభాల గుడి, ఇదైతే రామప్ప దేవాలయం అంతా ఇటుకలతో ఉంటుంది, స్టార్ షేప్లో ఉంటుందండి. ఓకే, స్టార్ షేప్లో ఉంటుంది అంతా. నెక్స్ట్ వరంగల్ ప్రాంతంలో పాలంపేట గ్రామానికి సమీపంలో రామప్ప ఆలయం అనేది ప్రసిద్ధి చెంది ఉంది. ఈ రామప్ప దేవాలయం ఏ ప్రాంతంలో ఉంది, ఏ గ్రామానికి చెందింది అంటే మనకి ఇక్కడ పాలంపేట గ్రామానికి సమీపంలో ఉందండి, వరంగల్లోనే. ఇది కూడా మనకి ఇక్కడ దైవము రామలింగేశ్వర స్వామి. రామప్ప దేవాలయం ఎప్పుడు వరంగల్, 1000 స్తంభాల గుడి హనుమకొండ అని చెప్పచ్చు. ఓకే, మెయిన్. నెక్స్ట్ ఇక్కడ దేవాలయం ఈ టెంపుల్ ఎందుకు అంత ప్రసిద్ధి అంటే ఇక్కడ మనకు రామలింగేశ్వర స్వామి ఉంటాడండి. అంటే రాముడు ప్లస్ ఈశ్వరుడు రెండు కలిసి అంటే. ఓకే, ఇక్కడ రేచర్ల రుద్రుడు ఈ ఆలయాన్ని నిర్మించడం అనేది జరిగింది. ఎవరంటే రేచర్ల రుద్రుడు. ఇతడు గణపతి దేవుని ముఖ్య సైనిక అధికారులలో ఒకడండి. రేచర్ల రుద్రుడు ఈయన నిర్మించడం జరిగింది ఈ రామప్ప దేవాలయాన్ని. ఈ ఆలయంలో ఇక్కడ మనకి చెప్పుకున్నాం 1000 స్తంభాల గుడి ఎవరు, రుద్రదేవుడు. ఓకే, ఇది రుద్రదేవుడు అయితే గణపతి దేవుని యొక్క సైనిక అధికారులలో ఒకడెవరు, రేచర్ల రుద్రుడు. ఇక్కడ రామప్ప దేవాలయాన్ని ఈ రేచర్ల రుద్రుడు నిర్మించడం అనేది జరిగింది. పేర్లు సేమ్ ఉన్నప్పటికీ మనం చూసుకోవాలి. ఓకే, మనకు హింట్ కోసం పనికొస్తుంది చూడండి రెండిట్లో. ఈ ఆలయంలో విష్ణువు మరియు శివులను ఒకే చోట ఆరాధించడం అనేది జరుగుతుంది కాబట్టి అందుకే ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయంలో కాకతీయ కళ యొక్క వైభవాన్ని చూడవచ్చండి. రామప్ప ఆలయాన్ని ఇటుకలతో నిర్మించారు. ఓకే, ఇక్కడ నక్షత్ర ఆకారపు వేదికపై నిర్మించడం అనేది జరిగింది. ఈ ఆలయ విగ్రహాలు ఎలా ఉంటాయంటే నల్ల గ్రానైట్ రాయితో నిర్మించబడి ఉంటాయండి. వాటిపైన పువ్వులు, లతలు, ఏనుగులు, గంధర్వులు, నర్తకీ మండల శిల్పాలు, ఇతిహాస కథలు మొదలైనవనేవి చెక్కబడ్డం అనేది జరుగుతుంది. వీటిలో యక్షిని, నాగిని శిల్పాలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఇక్కడ నంది విగ్రహం అనేది చాలా అందంగా ఉంటుంది. ఈ ఆలయంలోని కొన్ని శిల్పాలు సప్త స్వరాలను ధ్వనింపచేస్తాయంట. అంటే సప్త స్వరాలు అనేటివి వాటి నుంచి వినిపిస్తాయంట కొన్ని శిల్పాల నుంచి. జాయప రాసినటువంటి నృత్య రత్నావళి ఈ ఆలయ శిల్పకళలో ప్రతిబింబించే నృత్య శైలులను వివరించడం అనేది జరుగుతుంది. రాసింది ఎవరు, జాయప.
నృత్య రత్నావళిని రాసింది. ఈ ఈ ఆలయంలో కనిపించేటువంటి ఆ నృత్య శైలుల్ని ఇక్కడ మనకు ఈ నృత్య రత్నావళిలో వివరించడం అనేది జరిగింది. కాకతీయ ఆలయ నిర్మాణ శైలిలో ఈ నల్ల పాలరాతి శిల్పాలు అద్భుతంగా ఉండి మృదువైన వంపులతో చూపరులను భలే ఆకట్టుకునే విధంగా ఉంటాయంట. స్తంభాలపైన చెక్కిన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించడం అనేది జరిగింది. ఈ శైలిని త్రికూట పద్ధతి అని అంటారండి. ఈ విధంగా మనకు చెక్కడాన్ని స్తంభాలపైన శిల్పాలతో మండప నిర్మాణము, అంతరాలయము మరియు గర్భగుడి నిర్మాణ నమూనాలను అనుసరించడం జరిగింది. దీన్నే మనం ఏమంటామంటే త్రికూట పద్ధతి అంటారు. మోస్ట్ ఇంపార్టెంట్. దీన్నే మనం ఇంగ్లీష్లో త్రికూట మెథడ్ అని అంటామండి. 1000 స్తంభాల ఆలయం మరియు రామప్ప దేవాలయాలను ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా యునెస్కో గుర్తించడం అనేది జరిగింది. వారసత్వానికి యునెస్కో ఇచ్చినటువంటి డెఫినేషన్ ఏంటి అంటే, వారసత్వం అనేది పూర్వీకుల నుంచి మనకు అందించబడినది. ఏంటంటే వారసత్వం. ఈరోజు మనం ఎలా జీవిస్తున్నామో భవిష్యత్ తరాలకు మనం ఏమి అందివ్వగలమో అదే వారసత్వం అనేది అవుతుంది అని చెప్పబడుతుంది. మన సంస్కృతి మరియు వారసత్వం రెండు మార్చలేనివండి. మానవ జీవితానికి ప్రేరణనిచ్చే అంశాలు ఏవి అంటే మనకి ఇవే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది కూడా మనకి ఏ నిర్వచనం ఇచ్చిందని కూడా అడుగుతారు. కాకతీయ స్కల్ప్చర్, ఇది మనకు చూసినట్టయితే కాకతీయుల యొక్క శిల్పకళ. పురావస్తు తవ్వకాలు మరియు పురాతన వస్తువులు బయటపడినటువంటి వార్తలు ఏమైనా ఉంటే మీరు రీసెంట్గా ఉన్నటివి ఏమో చెప్పండి అని చెప్తున్నారు. ఓకే, ఇవి మనం చూసినట్టయితే రీసెంట్గా అయితే మనకి ఇక్కడ బయటపడింది ఏమైనా ఉన్నాయా అంటే మనకి ఇక్కడ ఆగస్టులో 2021లో ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లా ఏదైతే ఉందో ప్రకాశం జిల్లాలో కాకతీయుల కాలం నాటి ఒక శాసనం అనేది బయటకు పడడం అనేది జరిగింది. ఈ రీసెంట్గా 2021లో. ఓకే, 14వ శతాబ్దానికి చెందినదిగా అది గుర్తించారండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే శ్రీకాకుళంలో కూడా అంతే 2021లో మార్చిలో. ఓకే, ఇక్కడ శ్రీకాకుళం సమీపంలో ఉన్నటువంటి ఆ నాగావళి నది తీరం ఉంది కదా, దాని దగ్గర అయితే శివలింగము మరియు కోటేశ్వర స్వామి దేవాలయం అనేది బయటపడడం అనేది జరిగింది. రీసెంట్గా అయితే పురాతన తవ్వకాల్లో వచ్చిందైతే ఇవి అండి. మనకు కాకతీయ రాజవంశం ముగింపు అంటే ఎలా మనకు స్టాప్ అయిపోయిందంటే, 2వ ప్రతాపరుద్రుడి పాలనా కాలంలో ఢిల్లీ సుల్తాన్లు ఓరుగల్లు పైన అనేక మంది దండయాత్ర చేసినారు. చివరికి ఏమైందంటే 1323వ సంవత్సరంలో ఉలుగ్ ఖాన్ నాయకత్వంలో ఢిల్లీ సుల్తాన్లు కాకతీయ రాజ్యాన్ని ఆక్రమించేసుకోవడం అనేది జరిగింది. ప్రతాపరుద్రుడిని ఖైదు చేసేశారు. ఈ అవమానం ఏం తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం అనేది జరిగింది ప్రతాపరుద్రుడు. ఈ విధంగా కాకతీయ రాజ్యం అనేది అంతరించిపోవడం అనేది జరిగింది. కాకతీయ రాజ్యం పతనమైన తర్వాత ఆంధ్ర తీరంలో అద్దంకి, కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలుగా చిన్న రాజ్యాలు అనేటివి ఏర్పడడం అనేది జరిగిందండి. దీంట్లో మనకు నెక్స్ట్ చూసుకున్నట్టయితే మునుసూరి నాయకులు అండి. ప్రోలర నాయక గురించి దీనిలో చూసుకున్నట్టయితే మనము విలస శాసనము అనుసరించి ఢిల్లీ సుల్తాన్ దండయాత్ర వల్ల కాకతీయులు తమ సామ్రాజ్యాన్ని కోల్పోవడం అనేది జరిగిందండి. ఈ దాడుల కారణంగా స్థానిక కాకతీయ సామంతులు ఆయా ప్రాంతాల్లో అధికారం అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఇంకా చనిపోయిన తర్వాత వీళ్ళకు ఏదైతే పరిపాలిస్తూ ఉన్నారో ఈ పక్క చిన్న రాజ్యాలు, ఇంకా దానికి వీళ్ళగే రాజుగా ప్రకటించుకోవడం అనేది జరిగింది. వారిలో ఒకరైన వాళ్ళు ఎవరంటే ప్రోలయ నాయకుడు రేకపల్లె రాజధానిగా అధికారంలోకి రావడం అనేది జరిగింది. ప్రోలయ నాయకుడు రేకపల్లె అనేటువంటి దాన్ని రాజధానిగా చేసుకొని అధికారంలోకి తెచ్చుకున్నాడు. రేకపల్లె. ఓకే, ఈ ప్రాంతం పాపికొండల సమీపంలో భద్రాచలం అడవి మధ్య ఇరుకైన శబరి నది లోయలో ఉందండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. ఎక్కడుందండి రేకపల్లె అనేది మనకు చూసినట్టయితే ఈ ప్రాంతం అంతా ఎక్కడుందంటే పాపికొండల సమీపంలో భద్రాచల అడవి మధ్య ఈ శబరి నది లోయ ఏదైతే ఉందో అక్కడ ఉంది. అంటే అడవుల్లో ఉంటుంది. అందుకే వాళ్ళకంట పర్లేదు. అది కొండలు మరియు అడవులను కలిగి ఉండడంతో ముస్లిం దండయాత్రల నుంచి ఊహాత్మకంగా అంటే ప్లాన్ ప్రకారం రక్షించబడుకోవడం అనేది జరిగింది. ఢిల్లీ సుల్తాన్లకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడంలో గిరిజన వంశపు కొండారెడ్డి తెగవారు ప్రోలయ నాయకులకు సహాయపడడం అనేది జరిగింది. ఈ కొండారెడ్డిలు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు సాయం చేసుకుంటూ ఈ విధంగా కలిసికట్టుగా అందరూ పోరాడుతూ ఉన్నారండి. నెక్స్ట్ మనసూరి కాపయ నాయక. ఇతను మన కాలం ఇచ్చారు 1335 నుంచి 1368. నెక్స్ట్ మునుసూరు నాయకుల్లో భాగంగా మనం ఇవి చెప్పుకుంటున్నామండి. మునుసూరి కాపయ నాయకుడు తన సోదరుడు అయినటువంటి ప్రోలయ నాయకుడి తర్వాత సింహాసనం అనేది అధిష్ఠించడం అనేది జరిగింది. ఈయన తర్వాత ఈయన. ఓకే, నెక్స్ట్ 1336లో తుగ్లక్ పాలన వరంగల్ నుంచి తరిమి కొట్టడానికి తిరుగుబాటు అనేది నడిపించారు.
అయితే ఈ విజయం ఎక్కువ కాలం నిలవలేదు. ఆంధ్రాలోని అనేక ప్రాంతాల్లో స్థానికంగా చిన్న రాజ్యాలు కొండవీడు, రాజమండ్రి, కందుకూరు మొదలైన చిన్న రాజ్యాలు ఈ కాలంలోనే ఏర్పడడం అనేది జరిగింది. నెక్స్ట్ మనకి ఇక్కడ ముస్లిం దండయాత్ర నుంచి తమను తాము రక్షించుకోవడానికి వీరంతా ఒక కూటమిగా ఏర్పడ్డారండి. వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. ఎవరు? కొండవీరులు, రాజమండ్రులు, కందుకూరులు, వీళ్ళు ఇక్కడ మనకు ప్రళయ కాపయ నాయకులు వీళ్ళందరూ. ఎందుకంటే ముస్లిం పాలనను ఈ ప్రాంతం నుంచి తరిమికొట్టడానికి ప్రోలయ వేమారెడ్డి, ప్రోలయ నాయకులు సంయుక్తంగా పనిచేయడం అనేది జరిగింది. ఎందుకని ఈ విధంగా కూటమిగా ఉన్నారు స్థానిక రాజులు అంటే బలం అండి. ఐకమత్యంగా ఉంటే మనకు ఒకరు సింగిల్గా ఇప్పుడు చెప్తాం కదా, ఒక పుల్లని ఇంచడం చాలా ఈజీ కానీ ఎక్కువ పుల్లల్ని జత చేసుకొని ఇంచడం చాలా కష్టం. ఆ విధంగా వీళ్ళు అందరికి కలిసి కట్టుకొని పోరాడడం అనేది జరిగింది. ఓకే, నెక్స్ట్ దీంతో మనకి ఈ కాకతీయ సామ్రాజ్యం అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ లెసన్స్లో మనకి మళ్ళీ కంటిన్యూషన్ వస్తుంది చూడండి. ఓకే, నెక్స్ట్ లెసన్ ఏమొస్తుందంటే మనకి ఇక్కడ విజయనగర సామ్రాజ్యం అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకుందాం. ఇంకా ఇదంతా మనకు ఆల్రెడీ చెప్పుకున్నాము. నెక్స్ట్ మీనింగ్స్ కాబట్టి నాయంకరులు అంటే ఎవరు? నాయంకరులు అంటే ఎవరంటే ఇక్కడ వీళ్ళ యొక్క సైనిక నాయకులు అని చెప్పచ్చు. సైనికులకి ఒక నాయకులుగా ఉండడం అనేది జరుగుతుంది. రాజ్యం అనేది చిన్న చిన్న విభాగాల విభజించారు కదా, వాటికి నియమించినటువంటి పరిపాలకులే ఈ నాయంకరులు. ఓకే, వీళ్ళ కిందనే సైనికులు అనేవాళ్ళు ఉంటారు. ఈ సైనికుల్ని అంతా వహిస్తూ ఉంటాడు. ఓకే, ఇక్కడ మనకు వీళ్ళు పన్నులు కూడా వసూలు చేసి రాజుకు చెల్లిస్తూ ఉంటారు. ఇక్కడ మనకు ఇక్తాదారులు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ సుల్తాన్లో ఇక్తాదారులు ఈ కాకతీయుల రాజ్యంలో ఈ కాకతీయుల పరిపాలనా కాలంలో ఎవరికి ఈక్వల్ అంటే నాయంకర్లకి ఈక్వల్ అని చెప్పచ్చు. నెక్స్ట్ పాఠ్యనందలి ప్రారంభ పేరాగ్రాఫ్లో ఉందంటే ఇది మధ్యయుగ కాలంలో దక్షిణ భారతదేశంలో డాష్ వాస్తుశిల్పాలను ప్రోత్సహించారు. ఏంటివండి? స్థానిక భాషలు, కళలు మరియు వాస్తుశిల్పాలను ప్రోత్సహించడం అనేది జరిగింది దక్షిణ భారతదేశంలో. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇచ్చారు, నేమ్స్ ఇచ్చారు, ఆర్డర్లో పెట్టమన్నారు. ఫస్ట్ చూడండి, రెండవ ప్రోలరాజు ఇది ఫస్ట్. నెక్స్ట్ రుద్రదేవుడు, నెక్స్ట్ మహాదేవుడు, గణపతి దేవుడు, రుద్రమ్మదేవి, నెక్స్ట్ లాస్ట్ ఎవరండి? ప్రతాపరుద్రుడు. ఇది మనకు సంబంధించినటువంటి ఆర్డర్. రుద్రమ్మదేవి పాలనా కాలంలో కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించిన యూరోపియన్ యాత్రికుడు ఎవరు అంటే మార్కో పోలో. మోస్ట్ ఇంపార్టెంట్. ఇతను ఏ దేశం నుంచి వచ్చాడు? ఇటలీ. ఓకే, ఇది ఆన్సర్. మధ్యయుగంలో దక్షిణ భారతదేశంలో ఏ ఏ రాజ్యవంశాలు ఆవిర్భవించాయి? ఫస్ట్ వన్ పశ్చిమ చాళుక్యులు. ఇది క్యాపిటల్ ఏంటి? బసవ కళ్యాణి క్యాపిటల్ చేసుకొని పరిపాలించారు. సెకండ్ వన్ యాదవులు, వీళ్ళ క్యాపిటల్ దేవగిరి. థర్డ్ వన్ కాకతీయులు, వీళ్ళ క్యాపిటల్ హనుమకొండ. హనుమకొండ నుంచి ఓరుగల్కి చేంజ్ చేసింది ఎవరంటే రుద్రదేవుడు. నెక్స్ట్ హోయసలులు ద్వార సముద్రాన్ని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. పాండ్యరాజులు మదురైని రాజధానిగా చేసుకొని పరిపాలించారు. ఇది మనకు సంబంధించి. కాకతీయ వంశస్థాపకుడు, కాకతీయ వంశాన్ని స్థాపించిన వారు ఎవరు? ఆప్షన్స్ మనకి కింద కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. మీకు ఈ క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఇదంతా మనకు ఈ క్వశ్చన్స్ కూడా ఇంపార్టెంట్, ఇవి కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్లస్ లెసన్లో ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్, మనకు మొత్తం లెసన్ అంతా ఒక చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు దాదాపు అప్లికేషన్ టైపే బిట్స్ అనేటివి వస్తాయి, అప్లికేషన్ టైపే వస్తాయండి. సో మీకు ప్రాక్టీస్ చేస్తే కానీ మీకు తెలియదు ఏ విధంగా వస్తాయని. టెక్స్ట్ బుక్స్ అనేటివి మనం ఇక్కడ డైలీ క్లాసెస్ అప్లోడ్ చేస్తున్నాము, త్వరగా కంప్లీట్ చేస్తున్నాము. సో మీరు ఏం చేస్తారంటే ఇక్కడ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ క్లాసెస్ వినండి, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఇలాగ ప్యారలల్గా మీరు కానీ అక్కడ క్లాసెస్ వింటూ ఇక్కడ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసుకున్నారంటే 80% సిలబస్ మీకు టెక్స్ట్ బుక్స్లోనే అండి కవర్ అయ్యేది. సో అంతా మీకు కవర్ అవడం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పటికే చాలామంది ప్రాక్టీస్ చేసుకుంటున్నారు పర్చేజ్ చేసుకొని. మీరు కూడా ఇక్కడ మనకు త్వరలోనే నోటిఫికేషన్ ఉంది కాబట్టి సో ప్రాక్టీస్ చేసుకోండి కంపల్సరీ. నోటిఫికేషన్ రాదులే మళ్ళీ ఎప్పుడులే అని అయితే అనుకోవద్దండి. ఇప్పుడు గ్రూప్స్ అయితే ఎంత స్పీడ్గా మనకి ఇక్కడ స్పీడప్ అనేది అవుతుందో సో అదే విధంగా మనకి ఇక్కడ హడావిడిగా ఉంటుంది. సో ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్స్ అనేది ఫస్ట్ కంప్లీట్ చేయాలి. చాలా లేట్ అవుతుంది టెక్స్ట్ బుక్ చదవాలంటే. మినిమం మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే కానీ మీరు ఇంకా అప్పటికి గెట్ ఆన్ అవ్వలేరు. ఓకే, నెక్స్ట్ చూద్దామండి. మీరు ఖచ్చితంగా లెసన్ విన్నారు కాబట్టి కింద కామెంట్ చేయండి. కాకతీయ వంశ స్థాపకుడు ఎవరు? ఆప్షన్స్ ABCD. గుండ్యన, రేచల రుద్రుడా, గణపతి దేవుడా, జాయపాన. ఆప్షన్స్ అండి గుండ్యన, రేచల్ల రుద్రుడా, గణపతి దేవుడా, జాయప. ఆప్షన్
ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. గుండెన అండి. కాకతీయ వంశస్థాపకుడు ఎవరంటే గుండెన. ఈ రేచల్ల రుద్రుడు ఎవరు అంటే ఇప్పుడే చెప్పుకున్నాము. రామప్ప దేవాలయం ఎవరైతే ఉన్నారో దాన్ని నిర్మించింది ఎవరంటే ఈయన సైనిక అధికారి అండి. గణపతి దేవుని యొక్క సైనిక అధికారుల్లో ఒకరు ఎవరంటే రేచల్ల రుద్రుడు. ఈయనే మనకు రామప్ప దేవాలయం నిర్మించడం అనేది జరిగింది. ఈ జాయప ఎవరంటే జాయప నృత్య రత్నావళి రాసింది ఎవరంటే జాయప. నృత్య రత్నావళి రాశాడు కదా, సో అది రాసింది ఎవరంటే జాయప రాయడం అనేది జరిగింది. నెక్స్ట్ కాకతీయులు ఆరాధించిన దేవత. ఇక్కడ మనకు అమ్మతల్లి ఎవరండి? సింధు నాగరికతకు సంబంధించి. ఇక్కడ లాజిక్ కూడా చూసుకోవచ్చు. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాకతి. శివతత్వ సారం అను గ్రంథం రాసింది. నేను ఆల్రెడీ చెప్పాను, హింట్ కూడా చెప్పాను. శివుడు వచ్చారు. సో ఏమిటి అని చూడండి మనకి కింద ఆప్షన్స్. శివుడు అని వచ్చాడు కదా. మల్లికార్జున స్వామి కూడా మనకు సేమ్ నేమే పిలుస్తాం కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. మీకు ఇలా ఇంటి ఇలా పెట్టుకోమని చెప్పాను లెసన్ చెప్పేటప్పుడు. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. పాల్కూరికి సోమనాథుడు రాసింది ఏంటండి? బసవ పురాణము. ఓకే. జాయప ఇప్పుడే చెప్పాను, నృత్య రత్నావళి రాయడం జరిగింది. నన్నే చోదుడు రాసింది ఏదంటే మనకి ఇక్కడ కుమార సంభవం రాశాడు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్, 4th క్వశ్చన్ కింద కామెంట్ చేయండి మీరు. ప్రతి గ్రామంలోనూ చక్రవర్తి ఆస్తిగా ఉంచబడినటువంటి భూమిని ఏమని అంటారు? ప్రతి గ్రామంలోనూ చక్రవర్తి ఆస్తిగా ఉంచబడినటువంటి భూమిని ఏమని అంటారు? ఆప్షన్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. రాజపొలం. రాజుకు చెందినటువంటి గవర్నమెంట్ భూమిని రాజపొలం అంటామండి. ప్రతి గ్రామంలోనూ కొంచెం ఉంటుంది తన పేరు మీద. ఇక్కడ మనకు చేసేటువంటి కౌలుకి ఇచ్చింటారు ఈ భూమిని, రైతులకు కౌలుకి ఇస్తారు. ఆ కౌలు చేసేటువంటి రైతులను ఏమంటారంటే అర్ధశిరి అని అంటారని కూడా చెప్పుకున్నాము. అర్ధశిరి. ఓకే, ఫస్ట్గా వస్తుంది. ఓకే, అర్ధశిరి అని అంటారండి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ వెలి పొలం అంటే ఏంటంటే దీన్నే మనము వెలిచేను అని అంటాము. నీటి వసతి ఉన్నటువంటి భూమినే వెలిచేను, వెలి పొలం అని అంటాము. తోట పొలం అంటే పండ్లు పండించడానికి వివిధ రకాల పండ్లు అనేవి పండిస్తూ ఉంటారు. పండ్లతో కూడినటువంటి భూమి, ఆ పంటతో కూడినటువంటి భూమినే మనము తోట పొలం అంటాం. మోటుపల్లి శాసనం జారీ చేసిన వారు ఎవరు? మోటుపల్లి శాసనం జారీ చేసిన వాళ్ళు ఎవరు? ఆప్షన్స్ చూడండి మీరు ఇక్కడ. రుద్రమ్మదేవ, రుద్రదేవుడా, ప్రతాపరుద్రుడా, గణపతి దేవుడా? ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. గణపతి దేవుడు. గణపతి దేవుడు అండి మనకు మోటుపల్లి శాసనాన్ని వేయించినది. ఈ శాసనంలో ఏముందంటే పన్నుల గురించి ఉందండి. పన్నుల గురించి, విదేశీ వాణిజ్యం ఏ విధంగా చేసేవారు, వివిధ వస్తువులపైన పన్ను రేట్లు ఏ విధంగా ఉన్నాయి అనేదంతా మనకు ఈ మోటుపల్లి శాసనంలో ఉండడం అనేది జరిగింది. వేయించింది ఎవరు? గణపతి దేవుడు. నెక్స్ట్ బసవ పురాణం రాసినది ఎవరండి? పాల్కూరికి సోమనాథుడు. కుమార సంభవం రాసింది నన్నేచోదుడు. నృత్య రత్నావళి జాయప. ప్రతాప రుద్రీయము రాసినది విద్యానాథుడు. శ్రీమద్రాంధ మహాభారతం రాసింది తిక్కన. ఓకే, ఇది మనకు సంబంధించి రైట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్. రామప్ప ఆలయము గల ప్రాంతము కింద కామెంట్ చేయండి. రామప్ప ఆలయము 1000 స్తంభాల గుడి ఎక్కడని చెప్పాము? హనుమకొండలో ఉందని చెప్పాము. హనుమకొండలో నిర్మించారు. ఈ హనుమకొండను కూడా నిర్మించింది ఎవరండి? రుద్రదేవుడు. ఓకే. రామప్ప ఆలయం గల ప్రాంతం ఏదంటే వరంగల్లోని పాలంపేటలో నిర్మించడం జరిగింది. నిర్మించింది ఎవరంటే రేచల్ల రుద్రుడు, గణపతి దేవుని యొక్క సైనిక అధికారులలో ఒకరు. ఓకే. విలాస రాగి శాసనం డాష్ నాయకను గూర్చి తెలుపుతుంది. విలాస రాగి శాసనము ఎవరి గురించి చూపుతుందండి? ప్రోలయ నాయక. మునుసూరి ప్రోలయ నాయక. రేకపల్లి డాష్ నదీ పరివాహక ప్రాంతంలో కలదు. రేకపల్లి డాష్ నదీ పరివాహక ప్రాంతాల్లో కలదు. ప్రోలయ నాయకుడు రేకపల్లి రాజధానిగానే అధికారంలోకి వచ్చాడండి. మున్సూరు నాయకుల్లో ఫస్ట్ మనకు వచ్చింది ప్రోలయ నాయకుడు. ఈ రేకపల్లి దాన్ని రాజధానిగా చేసుకొని రావడం జరిగింది. ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అంటే ఏ నదీ పరివారంలో ఉందంటే ఇది మనం చెప్పాం కదా,
పాపికొండల సమీపంలో ఉన్నటువంటి భద్రాచలం ఏదైతే ఉందో అటవుల్లో మధ్య అంటే ఇరుకుగా ఉంటుంది. ఆ శబరి నది ఏదైతే ఉందో శబరి నది లోయ ఉంది కదా, ఆ లోయ ప్రాంతంలో ఉంది. అందుకే అంత అడవుల్లో ఉంది కాబట్టి అది ఢిల్లీ సుల్తాన్ల కంట పర్లేదండి. శబరి నది ఈజ్ ద రైట్ ఆన్సర్. గట్టికలు అని పిలువబడినటువంటి విద్యా సంస్థలను స్థాపించినటువంటి రాజవంశం ఏది? గట్టికలు అనేటువంటి విద్యా సంస్థలు స్థాపించింది ఎవరు అంటే కళ్యాణ చాళుక్యులు ఈజ్ ద రైట్ ఆన్సర్. పశ్చిమ చాళుక్యులు అని కూడా అంటాము. ఇక్కడ మనకి ఇదేందో పడింది కదా, ఇక్కడ ఏందో లాంగ్వేజ్ అర్థం కాకుండా మనకైతే ఇక్కడ ఏం పడిందంటే యాదవుల రాజధాని అని ఉందండి. మనకు మెయిన్ ఇక్కడ మనకి పీడిఎఫ్లో వాళ్ళకు టెక్స్ట్ బుక్స్ ప్రింటింగ్లోనే అలా వచ్చింది పీడిఎఫ్స్కి. ఓకే, నార్మల్ బుక్కి అయితే మనకి ఇక్కడ క్వశ్చన్ ఏముందంటే యాదవుల రాజధాని అని ఇచ్చారు. దేవగిరి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇవి మనకు కాకతీయుల తొలి రాజధాని ఏమిటి? హనుమకొండ అండి. ఇక్కడ ఉంది హనుమకొండ. కాకతీయ సామ్రాజ్యాన్ని పాలించిన మహిళ రుద్రమ్మదేవి. కాకతీయుల కొత్త రాజధాని వరంగల్ లేదా ఓరుగల్లు. ఇతడి దండయాత్ర ఫలితంగా ప్రతాపరుద్రుడు సింహాసాన్ని కోల్పోయాడు. ఎవరి దండయాత్ర ఫలితంగా? ఉల్గు ఖాన్. లెసన్లో ఇచ్చాం మనకి. ఓకే, ఉల్గు ఖాన్. నృత్య రత్నావళి రాసింది ఎవరంటే జాయపంత్ సేనాని. నెక్స్ట్ రాజు యొక్క స్థావరము. రాజు యొక్క స్థావరాన్ని ఏమంటాం? కోట అంటాం. మహిళా పాలకురాలని ఇలా పిలుస్తారు అంటే రాణి. అటవీ ఉత్పత్తులపైన విధించినటువంటి పన్ను. అడవిలో ఏముంటాయి? పొల్లలు ఉంటాయి. సో దాని మీద వేసే పన్నుని ఏమంటాం? పొల్లరి అని అంటామని చెప్పి మీకు గుర్తు చెప్పాను. పొల్లరి. ఇంటిపైన వేసేటువంటి పన్ను ఇల్లు కదా, సో ఇల్లరి. ఇది కూడా మీకు హింట్, ఇల్లరి. ఓడల నిలుపు చోటు. ఓడలు నిలిపేటువంటి చోటు ఏంటండి? నౌకాశ్రయం అంటాం లేదా ఓడరేవు అని అంటాము. చాళుక్య వంశాన్ని స్థాపించిన వారు తైలపుడు. చాళుక్య వంశాన్ని స్థాపించింది తైలపుడు. ఓకే, ఇది మనకు సంబంధించి ఆన్సర్స్ కూడా మనకి వీళ్ళే ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లోనే. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ విజయనగర ఎంపైర్, విజయనగర సామ్రాజ్యం గురించి నెక్స్ట్ లెసన్లో చూసుకుందాము. మీరైతే కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. ఒక కోర్స్ ఏదైతే ఉందో ఇప్పుడు తక్కువ ప్రైస్లో ఉంది, 799కే ఉందండి. ఇక్కడ మీకు టెస్ట్లు ఉంటాయి ప్లస్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఈ వీడియోస్ యూట్యూబ్లో పెట్టే వీడియోస్ ఏవైతే ఉంటాయో అక్కడ ఫ్రీగానే ఉంటాయి. ఇక్కడ మీ క్లాసెస్ వినండి, అక్కడికి వెళ్ళి మీరు టెస్ట్ సిరీస్ అయితే ప్రాక్టీస్ చేసుకోండి. ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే మరి ప్రాక్టీస్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్రాక్టీస్ చేసుకోండి, పర్చేజ్ చేసుకొని. 9th 10th లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి మనకు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.